సాయంత్రం కాగానే మన తెలంగాణ సమాజంలో కానీ ఎక్కడ కానీ కొద్దిగా సరదాగా గడపాలనుకునే మిత్రులు గడుపుతాం. అక్కడ ఒక ఫ్యాషన్ ఉంటుంది. అరే నేను ఇప్పుడు మా ఎంపీ సాబుకి చేస్తా చూడు, ఒకటే రింగ్ ఎత్తుతాడు అని చేస్తాడు. సరే మనం ఎవరికో రాత్రిపూట కదా నాపదుందేమో అని ఎత్తుతాం. మా దోస్తు మాట్లాడని ఇస్తాడు. కాల్ కట్ చేస్తే కూడా పెట్టేయడు ఆయన, మళ్ళీ చేస్తుంటాడు. అన్న కాల్ కట్ అయినట్టుందని మళ్ళీ చేస్తుంటాడు. యూఆర్ ఆల్సో నేమ్డ్ యాజ్ హై పేయింగ్ అడ్వకేట్ అని. అసలు ఎంత చార్జ్ చేస్తారా జనరల్ గా? ఇప్పుడు మీ పర్సనల్ స్టాఫ్ ఎంతమంది ఉంటారా? అది చెప్పినామనుకో వంశీ, వీళ్ళందరికీ జీతాలు ఏడికి వెళ్ళిస్తున్నాడు. యాక్చువల్ అదే అర్థం అనుకో. ఫస్ట్ ఐఎమ్ సారీ టు గెట్ దిస్ టాపిక్, కానీ మీ మీద ఒక ఉమెన్ కి సంబంధించిన కేసు ఏదైతే రేప్ కేసు ఉందో, వంశీ కేసు లేకుండా రాజకీయాల్లోనూ మనలేవు. అందరి మీద కేసులు చేస్తారు, ఏదో ఒక కేసు చేస్తారు. అఖిలేందే పొగొస్తుందా అనే ఒక క్వశ్చన్ కొన్ని వీ కెనాట్ డిస్కస్ ఓవర్ ద మైక్. ఓకే, ఎస్పీ అనేటోడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు చిన్న పోరాడు ఉంటాడు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. కనీసం కూర్చోమని కుర్చీ ఏరాల వయసును గౌరవించారు. నిన్ననో మొన్నడో పేపర్లో చూసిన కళ్ళలో నీళ్లు వచ్చినాయి, నష్టపరిహారం ఏదో కొంచెం పైసలు వచ్చేది ఉంది. తిరుగుతా ఉన్నాడు 2 సంవత్సరాలుగా. 11 గంటలకు వచ్చి సాయంత్రం 4 దాకా నిల్చొని అట్లే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు కలెక్టర్ ఆఫీస్లో. ఏం చేయమంటావు? ఎవరికి చెప్పుకోవాలి? 2009లో మీరు గెలిస్తే ఈవీఎం మంచిది, 2014లో నరేంద్ర మోడీ గారు అదే ఈవీఎంలతో కలిస్తే తూచి ఈవీఎంలు చెడ్డే అంటాడు. పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు కోరుకుంటారు ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మన్మడు వస్తాడు అని. రాకపోతే పక్కింటోని తిరిగితే ఏమొస్తుంది? కొడుకుని తిట్టాలి కదా. నిజంగా బీజేపీ హిందూయిజాన్ని అడ్డం పెట్టుకుని గెలుస్తుందా అనే ఒక క్వశ్చన్. అంటే బీజేపీ పార్టీనే వాషింగ్ మెషిన్ అని అంటా ఉంటారు. లోపలికి వచ్చి బయటకు వస్తే క్లీన్ అయిపోతారు. మా పార్టీలో చేరిన ఏ ఒక్కరి మీద కూడా సిబిఐ కేసులు ఎత్తేలే, ఈడీ కేసులు ఎత్తేలే, ప్రోగ్రెస్ కూడా లేదంటారు కదా అని. వంశీ, ఐఎమ్ ఓపెన్లీ ఛాలెంజింగ్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళకు కూడా నీ పక్కన సగం మంది ఆడబిడ్డల్ని న్యాయమూర్తులుగా కూర్చోబెట్టుకోవడానికి మనసొప్పని ఒక గౌరవ న్యాయమూర్తి వాళ్ళు ఆకాశంలో సగం కాబట్టి వీళ్ళని శబరిమల గుళ్ళకు తోలియాలంటే ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? బీజేపీ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ప్రకారం 75 ఏళ్ళు దాటితే పీఎం పదవికి రాజీనామా ఇచ్చో లేకపోతే అది క్లారిటీ కావాలి నాకు. మీ దాంట్లో 54 ఏళ్ళు వస్తే కూడా యువ నాయకుడు అని చెప్తారు మీరు. మరి ముసలోడు ఎప్పుడు? ఒకటే జిల్లా డెమోగ్రఫీ చెప్తా మీకు. ఇక్కడ 100కి 70 మంది హిందువులు ఉండిరి. ఈ రోజు 100కి 70 మంది ముస్లింలు అయినరు, 30 మంది హిందువులు అయినరు. హిందువుల ఇళ్లకి 10 మంది పోయి భర్తను భూమి సంతకం పెట్టమంటే పెట్టకపోతే గొంతు కోసి పారేసిపోతున్నారు ఇంటి ముంగట. మర్చిపోలేని ఏదన్నా ఇన్సిడెంట్ ఉంటే నవంబర్ 10, 2020 గజ్వేల్ కేసీఆర్ గారు, సిద్దిపేట హరీష్ రావు గారు, ఈ పక్కన కేటీఆర్ గారు సిరిసిల్లలో, మధ్యలో మధుబాక. సర్వీస్ అన్ని కూడా మీరు గెలవరని చెప్పారు. మీ క్లారిటీ ఉండిందా సరే? నేను డే 1 నుంచి నేనే గెలుస్తాను. మాధవనేని రఘునందన్ రావు అని నేను. గైస్, మన రాటాక్స్లో వీ ఆల్వేస్ స్ట్రైవ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద తెలుగు కాంటెంట్ స్పేస్. ఫర్ దాట్ వీ వుడ్ నీడ్ యువర్ సపోర్ట్. సపోర్ట్ అంటే ఏం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ డబుల్ చెక్ సబ్స్క్రైబ్ చేశారా లేదా. అన్న, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ వంశీ. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్. అండ్ మీ బిజీ స్కెడ్యూల్లో బాగానే ఫ్లైట్స్ కూడా మారినాయని తెలిసింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇవాళ నాకు తెలిసి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ గురించి చేస్తున్న పాడ్కాస్ట్. దాంతోపాటు 2 డిఫరెంట్ ప్రొఫెషనల్స్ని ఒకటే మనిషిలో 2 డిఫరెంట్ ప్రొఫెషన్స్ గురించి మాట్లాడబోతున్నాయి ఇవాళ. యు ఆర్ వెల్కమ్ వంశీ. నాకు తెలిసిన 2 కాదు 4-5 ప్రొఫెషన్స్ తెలిసిన, అన్ని ప్రొఫెషన్స్ గురించి మాట్లాడు. డన్, పర్ఫెక్ట్. రీసెంట్గా ఒక లాస్ట్ 6 monthsలో మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ కోసం డిఫరెంట్ ఎమ్మెల్యేస్ దగ్గరికి, ఎంపీస్ దగ్గర పోయి వచ్చిన అనమాట ఇంట్లోకి. జనరల్గా కూడా కొంచెం ఫ్రీ టైం కావాలంటే మార్నింగ్ టైమ్స్లో కలుస్తారు కాబట్టి మార్నింగ్ టైమ్స్ అపాయింట్మెంట్స్లో పోయినప్పుడు కొన్ని అబ్జర్వ్ చేసినాను. వాటి గురించి ఒకసారి టాపిక్ తీసుకొస్తా. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, పాపం ముందు రోజు రాత్రి ఎప్పుడు పడుకోరో తెలియదు, ఏ టైంకి ఢిల్లీ నుంచి వచ్చారు, ఏ టైంకి 7 వచ్చేది తెలియదు. కానీ పొద్దున 6 గంటలకు 5 గంటలకు 7 గంటలకు వాళ్ళు రెడీ అయ్యి కిందికి వస్తారు. కిందికి వచ్చేసరికి అంటే బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క జోన్లో ఎంట్రీ ఉంటుంది. ఒకరు గేట్ అవతల ఉంటే, ఒకరు గేట్ లోపల ఉంటారు, ఇంకోరు ఇంట్లో ఉంటే, ఇంకోరు హాల్లో కూర్చుంటారు. సో కపుల్ ఆఫ్ టైమ్స్ నేను హాల్లో కూర్చున్నా, బట్ నా దగ్గర నుంచి బయటికి వెళ్ళంగానే గుంపు కూడేసి మీదకి వచ్చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ పట్టుకొని వస్తారు. నేను ఆ లైఫ్ స్టైల్ చూసినప్పుడు అరే ఐ షుడ్ టాక్ టు అ పొలిటీషియన్ ఫర్ ష్యూర్. ఆ తర్వాత మళ్ళీ దొరకలేదు నాకు స్కోప్ ఎవరితో మాట్లాడడానికి ఆన్ ది ఎయిర్లో. మిమ్మల్ని కనుక అది అడిగితే ఈ లైఫ్ స్టైల్లో మీరు చూస్తున్న ఛాలెంజెస్ కానీ ఆర్ యు ఆర్ లవింగ్ ఇట్, ఇది వేరే విషయం. కాకపోతే ఇంతమంది అర్జీలు పెట్టుకుంటూ, ఇంతమంది రిక్వెస్ట్లు పెట్టుకుంటూ, కొంతమంది డబ్బు అవసరం ఉండొచ్చు, కొంతమందికి హెల్త్ అవసరం ఉండొచ్చు, కొంతమందికి ఇంకేదో అవసరం ఉండొచ్చు. ఇంతమందిని ఎట్లా మేనేజ్ చేస్తారో అర్థం కాలేదు నాకు. సో బేసికల్గా 20-25 లక్షల మంది ఓటర్లు ఉంటారు మాకు పార్లమెంట్ పరిధి లోపల. అంటే మీ కాన్స్టిట్యున్సీలో? మా కాన్స్టిట్యున్సీలో కొన్ని కాన్స్టిట్యున్సీలు పెద్దగా ఉండవచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీలు చిన్నగా ఉండవచ్చు. రైట్. అనేక ఆశలు ఆకాంక్షలతోటి నాలంటోని టీవీలో చూసో, లేకపోతే ఎప్పుడైనా పోలీసులతో కొట్లాడినప్పుడు చూసో, ఇంకేదో చూసో మరి అగన్న మంచోడని ఓటేస్తారు. అవును. సో వాడికి మన మీద 100 ఆశలు ఉంటాయి. మనకు ఉండేది 24 గంటలే సమయం వంశీ. 24 గంటల్లో నీ శరీర అవసరాలు ఎన్ని, దాని బయాలజికల్ నీడ్స్ ఎన్ని అనేది పోతే మిగతా అట్లీస్ట్ నువ్వు 16 గంటలే పనిచేస్తున్నావు అనుకున్నా. ఇఫ్ యూ డివైడ్ ఇట్ ఇంటూ 3 షేర్స్ అనుకున్నా 16 గంటలు పనిచేస్తావు నువ్వు.
ఆ 16 గంటలలో వంశీ బేసికల్గా జనరల్గా పొలిటికల్ లీడర్స్కి వచ్చే సమస్యలు జూన్ జూలై వచ్చిందంటే స్కూల్ అడ్మిషన్స్ కావాలి, 2 మంచి స్కూల్లో అడ్మిషన్ కావాలి, 3 మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికిన నెక్స్ట్ మరుక్షణం అడిగేది ఏంటంటే అన్న ఫీజు కన్సెషన్. నీ కాన్స్టిట్యున్సీలో ఉండే దాదాపు 1200 ఊర్లు ఉంటాయి నాకు మెదక్ పార్లమెంట్లో. ఊరు నుంచి ఒక 5 ఫోన్ చేసినా నీకు ఆ జూన్ జూలై నెలలో ఉండేటువంటి ఒత్తిడి ఎంత ఉంటుందనే చూడు. పోనీ ఊరు నుంచి ఒకరిద్దరు ఫోన్ చేసిరు అనుకున్నా దాదాపు 2000 మంది దరఖాస్తుల్ని ఓన్లీ ఫర్ స్కూల్ అడ్మిషన్స్ టు అడ్రస్. దురదృష్టం రోడ్లు పెరిగినాయి, వాహనాలు పెరిగినాయి, యాక్సిడెంట్స్ అయితే అసలు మనం కౌంట్ చేయలేనండి. యాక్సిడెంట్స్ అయితే ఇమ్మీడియట్గా నీకు కావాల్సింది అంబులెన్స్, ఆ తర్వాత కావాల్సింది హాస్పిటల్, 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కావాల్సింది మళ్ళీ ఫీజు కన్సెషన్. కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తే కొన్ని సందర్భాల్లో దురదృష్టం ఉన్న పొలం అమ్ముకుంటారు, భార్య బిడ్డల మీద ఆస్తులు అమ్ముకుంటారు, అయినా ఇచ్చారు. నెల రోజుల ట్రీట్మెంట్స్ తర్వాత కూడా కొన్నిసార్లు డెడ్ బాడీస్ చనిపోతారు. దురదృష్టం. విధాలుగా ప్రయత్నించినా కాపాడుకోలేరు. అప్పటికే 10 లక్షలు 20 లక్షలు బిల్లు కట్టి ఉంటారు, ఇంకేదో 2-3 లక్షలు బిల్లు పెండింగ్ ఉంటుంది. అది కడితే కానీ డెడ్ బాడీ అంటాడు హాస్పిటల్ అయినా. వీళ్ళు అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. ఈ కోపంలో 4 రాళ్ళు పడతాయి దవాఖాన మీద. ఇగో ఇది పంచాయతీ. సో థ్యాంక్లెస్ జాబ్ అని చాలామంది మా లీడర్లు చెప్తారు. నేను అట్లా చెప్పలేను, కానీ 24/7 పనిచేస్తాం మేము. యాక్సిడెంట్ 1 గంట కావచ్చు, 2 గంటలకు కావచ్చు. ఒక్కసారి గాఢ నిద్రలో ఉంటే 2వ రింగ్ 3వ రింగ్ పడుతుండొచ్చు, లేకపోతే 4 అయితే మొదటి రింగ్కే ఆన్సర్ చేస్తా కాల్స్. సో ఇది చాలామంది మా లీడర్లు కొద్ది రోజుల తర్వాత అంటారు, అన్న ఎంత చేసినా ఆయనకి జనానికి ఏం లేదన్నా, పొద్దున్నాక తెల్లదాకా చేస్తాం, ఏం లేదు. మరి ఏం లేదు కాబట్టి ఓటేసిండు ఆయన. నీకు ఆయనకు కడుపు కష్టం ఉంది, నువ్వు తీరుస్తావు, నువ్వు మంచోను అని 4 నిలబడితే 4 ఇట్లో సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు ఆయన మీద విసుకొని అర్ధరాత్రి చేస్తావా పొద్దుగాలు చేస్తావా అంటే ఇక అది ఎట్లా కుదరదు. ఆయనకి ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు కాల్ చేస్తాడు, ఉద్దేశం ఉండదు. అయితే దీంట్లో కొంచెం మిస్చిఫ్ కూడా ఉంటుంది వంశీ. సాయంత్రం కాగానే మన తెలంగాణ సమాజంలో కానీ ఎక్కడ కానీ కొద్దిగా ఫ్రెండ్స్ కొద్దిగా సరదాగా గడపాలనుకునే మిత్రులు గడుపుతూ ఉంటారు. అక్కడ ఒక ఫ్యాషన్ ఉంటుంది అన్నాడు, అరే నేను ఇప్పుడు మా ఎంపీ సాబ్కి చేస్తా చూడు, ఒకటే రింగుకి ఎత్తుతాడు అని చేస్తాడు 10 గంటలకి. సరే మనం ఎవరికో రాత్రిపూట కదా ఆపద ఉందేమో అని ఎత్తుతాం, అన్న ఇక మా దోస్తు మాట్లాడని ఇస్తాడు. అక్కడ సందర్భం లేకుండా కష్టపెట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఒక 10% ఇట్లాంటి కాల్స్ మమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రాత్రి ఏమంటారు అట్లాంటప్పుడు ఏమని లేవు, ఓపుకుంటే మాట్లాడతాం, ఓపిక లేకపోతే కాల్ కట్ చేస్తాం. కాల్ కట్ చేస్తే కూడా పెట్టేయడు ఆయన, మళ్ళీ చేస్తుంటాడు. అన్న కాల్ కట్ అయినట్టుందని మళ్ళీ చేస్తుంటాడు అన్నట్టు. సో ఒక రకంగా చెప్పాలంటే మనం ఎక్కడున్నాం అనేది వాళ్ళకి తెలియదు బేసికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 days నుంచి 101, 102 ఫీవర్ తోటి సఫర్ అవుతున్నా. వాళ్ళకి ఏం తెలుస్తుంది, నాకు జ్వరం వచ్చిందని ఫోన్లో వాళ్ళకి తెలియదు కదా. సో ఆయన కడుపున వచ్చింది, ఆయన ఫోన్ చేస్తాడు అంతే. అన్న నాకు కడుపున వస్తుంది అవకాశం చెప్పు అంటాడు అంతే. యాక్సిడెంట్ అయింది, నేను ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే అడ్డగోలు డబ్బులు అయితే నేను నీమ్స్ డైరెక్టర్కి చెప్పు అంటాడు. రాత్రి 2 గంటలకు యాక్సిడెంట్ అయింది, మొన్న ఒక ఆటో యాక్సిడెంట్ అయింది వర్షం పడుతున్న సందర్భంగా. నేను ఢిల్లీలో ఉన్న, పార్లమెంట్ నడుస్తుంది, పడుకొని ఉన్నాను. 2 తర్వాత ఫోన్ కంటిన్యూగా బర్ అంటుంది. జనరల్ నేను వైబ్రేషన్లోనే పెట్టుకొని పడుకుంటాను. సౌండ్ వస్తుంది ఇట్లా టేబుల్ మీద ఉంటే. బలవంతంగా కళ్ళు తెరిచి చూసినా అసలు నెంబర్ కూడా చూడడానికి పరిస్థితి లేదు. అన్న మా తమ్మునికి యాక్సిడెంట్ అయింది, నీమ్స్లో బెడ్ కావాలో అంటాడు. లేచి కూర్చొని మంచినీళ్ళు తాగి ఏంది ఈ టైంలో ఎంత అయిందని చూస్తే 2:30. అప్పుడు ఎవరు ఉంటారు, ఆడ నిమిషం డైరెక్టర్ ఏడెత్తుతాడు ఫోను, నాకు కడుపున వచ్చింది అండ్ నేను నీకు ఫోన్ చేసిన, నువ్వు ఇంకొకరిని ఫోన్ చేసి లేపాలా రాత్రి. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. కొన్నిసార్లు మాకు కూడా విసుగు వస్తుంది, కొన్ని సందర్భాల్లో అరుస్తాం, పేషెన్సీ ఉండదు. మీరు అన్నట్టు స్కూల్ అడ్మిషన్స్, యాక్సిడెంట్స్, హాస్పిటల్ బిల్స్, ఇంకొక మేజర్ పంచాయతీ మేము గమనిస్తూ ఉంటాం. లిటరసీ తక్కువ ఉంటుంది పల్లెటూర్లలో. పాపం అమాయకులు ఉంటారు. భర్త చనిపోతాడు, భార్య పేరు మీదకి పాస్బుక్ రాదు. ఆ ముసలవ 60 ఏళ్ళ ముసలవ, భర్త ఉన్న రోజులు ఎన్నడూ తహసీల్ ఆఫీస్కి పోదావా. భర్త చనిపోయినాక కొడుకులు ఈమెకి ఏం చేస్తారో తెలియదు. అందుకని ఈ ముసలవనే ఆ పాస్బుక్ని భద్రంగా పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది తహసీల్ ఆఫీస్. ఈ ముసలవని చూసి ఆ తహసీల్దార్ లోపల రానియాడు. ఎవరికి చెప్పుకోవాలి ఆమె? పల్లెటూరులోకి పోయినామంటే కారు దిగంగానే ఒక 10 మంది వచ్చి కాలు మొక్కితందుకు ఇవే దరఖాస్తులు పట్టుకొని వస్తుంటారు పెద్ద మనుషులు. బాధ అనిపిస్తుంటుంది నాకు. వాళ్ళకి తెలియదు కాబట్టి మన దగ్గరకు వచ్చే ప్రయత్నం. ఆ తహసీల్దారో ఆర్డీఓనో పోంగానే పిలిచి, అరే మా అమ్మ కూడా రేపు ఏమైనా అయితే గిట్లే పోతుందేమో దవాఖాన, కానీ ఇంగిత జ్ఞానం ఆ నిమిషం పనిచేస్తే అయిపోతుంది. కానీ అట్లా పనిచేయదు వీళ్ళకి. మీరు చూసిరా టీవీలలో వీడియోలలో చాలా చూసి, నేను చాలాసార్లు అంటుంటా, ఆఫ్ ది రికార్డులో మాట్లాడినప్పుడు చెప్తా వాళ్ళకి. ఎస్పీ అనేటోడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాడు, చిన్న పోరాడు ఉంటాడు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. దరఖాస్తు ఇచ్చేందుకు 2 భార్యాభర్తలు వస్తారు.
మా పిల్లలు అసలు అన్నం పెడతలేరు సార్ అట్లా ఇట్లా అని చెప్పుకోవడానికి ఒక దరఖాస్తు పట్టుకొని బయట 4 గంటలు నిల్చొని లోపలికి వస్తాడు. మన అమీన్ సాబ్ గారి నుంచి మొదలుకుంటే ఎస్పీ దాకా వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే కనీసం కూసోమని కుర్చీ ఇయ్యారు, అలా వయసును గౌరవించారు. నిల్చోబెట్టి చెప్పు అంటాడు ఏకవచనాన్ని. అదే సిచ్యువేషన్లో మీ అమ్మ నాన్ననో ఇంకొక ఆఫీసర్ దగ్గరికి పోతే ఎట్లా ఏముంటుంది అనేది ఆలోచించుకోవాలి. సరే మీరంటే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేకపోతే అమీన్ సాబ్ ఉన్నావు కాబట్టి నువ్వు ఫోన్ చేసి చెప్పగానే మీ అమ్మ నాన్నకు పని అయితే ఉండొచ్చు, మీ అమ్మ నాన్న ఆఫీస్కి పోవాల్సిన అవసరం రాకపోవచ్చు. కామన్ మ్యాన్స్ పరిస్థితి ఏంది. సో ఈ విచక్షణని ఆ కుర్చీలో కూర్చోగానే మర్చిపోతున్నారు. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. నేను కూడా దాదాపు ప్రతిరోజు ఒక 200 మందికి సమస్యలు వింటూ ఉంటాను. ఎంత తిరిగినా 200 మందిని మళ్ళీ ఎక్కడో ఒక చోట అడ్రస్ చేస్తూనే ఉంటాను. ఎన్నిసార్లు అడ్రస్ చేసినా మళ్ళీ కొత్త సమస్య వస్తుంది, అదే భూమి సమస్య వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నవి పాసిబుల్ అనా డీల్ చేయడం వాళ్ళతోనే ఉన్న ఇష్యూస్ అన్ని. నిజాయితీగా అధికారులు పనిచేస్తే ప్రతి సోమవారం ఈ దేశంలో లేదా మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ప్రతి సోమవారం ప్రతి జిల్లా కలెక్టర్ ప్రజావాణి అని ఒక కార్యక్రమం పెడతాడు. అందరు రాని దరఖాస్తులు ఈరని అందరు ఇట్లా కుర్చీలు వేసుకొని వరుసగా కూర్చుంటారు. వంశీ నాకు తెలియక అడుగుతాను. 2014 జూన్ 2 వచ్చింది తెలంగాణ. జూన్ 2, 2014 నుంచి ఇలా మనం 25 ఆగస్టు 23 తారీఖు నాడు 24 తారీఖు నాడు ఉన్నాం. ఇయ్యాల దాకా వచ్చిన సోమవారాలు ఎన్ని, వచ్చిన దరఖాస్తులు ఎన్ని, అలా మనం డిస్పోజ్ చేసిన దరఖాస్తులు ఎన్ని అని ఎవడు అడగడబ్బా అసలు. దానికి ఆడిట్ లేదు కదా. లేదు. ఇప్పుడు నేను ఇలా దరఖాస్తు ఇచ్చిన ఈ సోమవారం, నెల అయినాక మళ్ళీ దరఖాస్తు పట్టుకొని. సో నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అధికారులతో ఉన్న సమస్య ఏంటంటే ఈ భూమికి సంబంధించింది కొల్చారం తహసీల్దార్ కలెక్టర్ రాస్తాడు, కొల్చారం తహసీల్దార్ ప్లీజ్ డూ ఇట్, అప్లికేషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్. ఈ తహసీల్దార్ కొద్దిగా తహసీల్దార్ దాన్ని చూడడు ఇక అంతే. ఇక అట్లా నేనేమంటాను, నీకున్న సమస్యలన్నీ కూడా గివ్వే. ఏంటి, అన్నదమ్ముల కొట్లాట, సాదా బైనామాలు, తండ్రి చచ్చిపోతే తల్లి మీదికి రాలేదు, లేదా తల్లికి మందు తాగిపించో ఇన్ని పైసలు ఇప్పించో ఏదో ఒకటి చేసి మోసం చేసి పెద్ద కొడుకే మొత్తం ఆస్తి రాసుకున్నాడు, లేదా చదువుకున్నాడు ఉంటే చిన్న కొడుకు రాసుకొని పోయిండు, మిగతా కొడుకులు ఇల్లిటరేట్ ఉంటే వాళ్ళకి అన్యాయం అయింది. ఇది ఎంతసేపు మళ్ళీ కోర్టుకు అని చెప్తారు, వకీళ్ళని బతికించాలి అని చూస్తారు, లేకపోతే అన్నదమ్ములు అనుకుంటే పోలీస్ స్టేషన్కి పోతారు తప్ప నో ఆఫీసర్ ఈజ్ హ్యావింగ్ పేషెన్సీ టు డిస్పోజ్ అన్ అప్లికేషన్. 10 నిమిషాలు మనస్ఫూర్తిగా ఫోన్ దగ్గర పెట్టుకొని కూర్చుంటే అప్లికేషన్ డిస్పోజ్ చేయొచ్చు. కానీ ఈ దేశంలో అంత ఓపిక ఎవరికి లేదు, అంత టైం ఎవరికి లేదు. సో అగైన్ అండ్ అగైన్ ప్రతి సోమవారం ఆర్జీదారుడు మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు కలెక్టర్ ఆఫీస్కి. ఆడ మంచినీళ్ళకు జాగ ఉండదు, భోజనం పెట్టేటోడు ఉండడు, కూసొమ్మని అడిగేటోడు ఉండడు. వీళ్ళు ఒత్తిగలేని పశువుల కొట్టంలో తోలినట్టు రా నెక్స్ట్ 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 అని ఇట్లా చూసి ఇట్లా అని నెక్స్ట్ వెనకకి ఇస్తూనే ఉంటారు వీళ్ళు. ఇది డిస్పోజ్ అయిందా కాలేదా, ఈ సోమవారం వచ్చిన దరఖాస్తులు ఎన్ని డిస్పోజ్ అయినాయని ఒక్క సోమవారం బ్రేక్ తీసుకొని ఒక్క కలెక్టర్ కూడా చెక్ చేయడు. అయిపోయా ముసలమ్మ ఈ సోమవారం ఇచ్చే, ఆగస్టు సోమవారం ఇచ్చే, సెప్టెంబర్ సోమవారం ఇచ్చే, డిసెంబర్ సోమవారం ఇచ్చే. నిన్ననో మొన్ననో పేపర్లో చూసిన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి మా సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలోనే. మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు కడితే దాంట్లో భూమి మునిగిపోయింది. నష్టపరిహారం ఏదో కొంచెం పైసలు వచ్చేది ఉండే, భర్త పేరు మీదనే వచ్చే కాదు తన పేరు మీదనే వచ్చేది ఉన్నట్టుంది. తిరుగుతూ ఉన్నాడు 2 సంవత్సరాలుగా. ఇక రేపో మాపో ఇస్తారని చెప్పారు. తిరుగుతూ ఉన్నాడు. పొద్దున్న వచ్చిండు 11 గంటలకు వచ్చిండు, సాయంత్రం 4 దాకా నిల్చొని అట్లే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు కలెక్టర్ ఆఫీస్లో. పైసలు రాలేదు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. 2-3 రోజుల క్రితం పేపర్లు చదివిన నేను. ఏం చేయమంటావు ఇక, ఎవరికి చెప్పుకోవాలి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఈ దేశంలో లేదు. దీనికి 100% రాజకీయ నాయకులు అధికారులు ఇద్దరూ బాధ్యత తీసుకొని సమన్వయం చేసుకొని ప్రాపర్గా కూర్చొని డిస్పోజ్ చేస్తే అయిపోతుంది. సార్లకేమో ఏసీ రూములు దాటి బయటికి రావచ్చు వీలు కాదు, రాజకీయ నాయకులకు పొద్దుగా లేస్తే తిరుగుతూనే ఉంటారు కానీ వీళ్ళ చేతిలో ఉండే సమస్య పరిష్కారాలు తక్కువ. ఇది ఇష్యూ. అంటే మీరు నేషన్ లా మేకర్స్ల పొజిషన్లో ఉండి ఇలాంటి వాటికి ఏమైనా వచ్చే పొజిషన్ అంటే స్కోప్ కనబడుతుందా ఫ్యూచర్లో? అంటే నేనైతే జనరల్గా ఎంత ఒప్పుకున్నంతసేపు నేను పనిచేస్తాను. పొద్దున్న 7 గంటలకు మొదలైనా ఒప్పుకున్నంతసేపు పనిచేస్తాను. నేను తహసీల్దార్తో మాట్లాడతా, ఆర్డీఓతో మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా. ఇది చేయకపోతే బాగుండదు అంటాను, ఎందుకంటే నాకు కానూన్ కూడా తెలుసు కాబట్టి, వకీల్ని కాబట్టి గట్టి కూడా కొట్లాడతా. ఇది చేయాలి, 4 రోజులలో చేయాలని కూడా కొట్లాడతాను నేను. అట్లా ఎంతమందిని చేయగలుగుతున్నాం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఇంకొక లీడర్ దగ్గర చూసింది ఇది గమనించి నేను ఇంటికి వచ్చి లెక్కేసుకున్నాను అనమాట. అయితే ఆ మనిషి దగ్గర బయట నేను వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ అవుతుంది 9:30 ఆ టైంకి. ఒక 200 మంది దాకా ఉన్నారు అక్కడ. రోజు అట్లే ఉంటుందండి ఆ పొజిషన్ అక్కడ. మీకు కూడా బాగా తెలుసు ఆ లీడర్, నేను పేరు ఎంత తీస్తలేను. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఆల్రెడీ లంచ్ ప్రిపరేషన్స్ నడుస్తూ ఉన్నాయి. లంచ్కి ఎంతమంది వస్తారు, ఎందుకు కథ. ఆ తర్వాత నేను పక్కన ఒక మనిషితో కూర్చున్నప్పుడు అర్థమైంది నాకు, యావరేజ్గా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ
తన ఇంటి దగ్గర తన చుట్టుపక్కల కనీసం ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా 10 మంది టిఫిన్లో భోజనాలు పెట్టడం సరిపోకపోతే కనీసం ఛాయ్ పోయాలన్నా లెక్కేస్తాం. అవునవును అట్లా రోజు 200 మందికి ఛాయ్ పోయాలంటే కూడా ఒక లీడర్కి ఎన్ని వేలు అయితే ఈ రోజుకి ఆ 5 ఏళ్ళు కానీ లేకపోతే గెలవకపోయినా గెలిచినా అందరినీ కలుపుకుంటూ పోవాలి, ఏమైనా అవసరం ఉంటే పైసలు ఇచ్చి పంపించాలి. ఇట్లా చూసుకుంటే అన్ని ఖర్చులు చూస్తే అంటే అగైన్ కరప్షన్ ఆడదాకా పోను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఖర్చుల గురించి ఆలోచిస్తే ఒక్కసారి ఇఫ్ యూ కెన్ టాక్ అంటే ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. ఎవరు రావాలని కోరుకోరు రాజకీయాల్లోకి, కానీ చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు మస్తు సంపాదించుకుంటారు అనుకుంటారు. రాజకీయ నాయకులు 2 సంపాదించుకుంటారు వంశీ, ఒకటి షుగర్ 2 బీపీ, ఇవి 2 అయితే కంపల్సరీ సంపాదించుకుంటారు. నువ్వు నమ్మవు. ఇంకా చిన్న ఏజ్లోనే 30 ఏళ్ళు 35 ఏళ్ళలో ఎమ్మెల్యేలను ఎంపీలని చెక్ చేసినా నీకు షుగర్ బీపీ తప్పితే వేరేదేం కనబడదాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి షుగర్ అయితే బీపీ ఏంటంటే వర్క్ లోడ్ తోటి వచ్చేటువంటి ఇవి. పాలిటిక్స్లో ఉన్న 90% ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్కి 2 వస్తూనే ఉంటాయి. స్ట్రెస్ తట్టుకోలేక, డబ్బులకి పనిచేయలేక, అసలు రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. తెల్లబట్టలు వేసుకుంటాం, లోపల ఎన్ని బాధలు ఉన్నా బయటికి కనవనీయం కాబట్టి ఎవడు పడితే వాడు ఏది పడితే దాన్ని నానికేంది మస్తు కొన్నాడు మస్తు తిన్నాడు. కారు కొనుక్కుంటే తిడతారు, కారు కొంటే లోన్ మీద వస్తుంది కదా కారు. ఏం పడే 10 లక్షలు మనవి కావాలనుకుంటే కారు లోన్లు వస్తుంది కదా. ₹1,00,00,000 కారు కూడా ఇచ్చిపోతేందుకు రెడీగా ఉన్నారు కదా. ₹1,00,00,000 పెట్టి కారు కొనుక్కున్నాడు మావాడు ఎమ్మెల్యే కాగానే అని తిడతారు అని. అరే వాడు రోజు 300 కిలోమీటర్లు తిరగాలని శరీరం జాయింట్లన్నీ ఊసిపోతాయి, టైంకి అందాడు, ఎన్ని బాధలు ఉంటాయి. ఇప్పుడు నాలంటూ నువ్వు 7 అసెంబ్లీలు తిరగాలి, 7కెళ్ళి తిరుగుతావు వంశీ, ఎంతకని తిరుగుతావు? ఈ చివర సదాశివపేట దగ్గర నుంచి మొదలుకుంటే ఆ చివర సిద్దిపేట అవతల శనివారం దాకా పోవాలి. ఎట్లా స్టార్ట్ అవుతావు, ఎట్లా పోతావు, ఎన్ని ప్రోగ్రాములు చేయగలుగుతావు? ఒక ఊరికి పోతే 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ అడే చేసుకోవాలని పోతాం, 100 మంది చుట్టుముడతారు. పో నూకేసుకుంటూ పోతావా? అట్లీస్ట్ నిమిషం అన్నా వినాలి కదా. ఈ టైం లాస్ అయిందంటే మళ్ళీ నువ్వు స్పీడ్లో కవర్ చేయాలి కదా. ట్రూ, కార్ అంత పవర్లు ఉండాలి కదా, దానికి అంత హార్స్ పవర్ ఉండాలి, అదంత స్పీడ్లో పరిగెత్తాలి. షోక్ కాదు కార్ అనేది, అవసరం అక్కడ నీకు. రోజు 500 తిరుగుతా నాలంటే ఎంపీ, యావరేజ్న మీరు లెక్కేసుకుంటే నేను 500 తిరుగుతా. 500 తిరగాలంటే కార్ కెపాసిటీ ఎంత ఉండాలి, ఎంత తిరగాలి? మళ్ళీ నాకు తోకు ఒక పిఏ ఉండాలన్నా, 2 గన్మెన్లు ఉండాలన్నా, ఒక డ్రైవర్ ఉండాలన్నా, ఎంబడెవరో వస్తామని లీడర్లు వస్తా అంటే వాళ్ళని ఎక్కించుకోవాలన్నా, ఎట్లా అవుతుంది? సో మీరు బయటికి కనబడిన దానికంటే ఎక్కువ కనబడని కష్టాలు లీడర్కి ఉంటాయి. సో కొద్దిమంది ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉండి, లేదా తాతలు తండ్రుల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి 2 తరాలు 3 తరాలు లీడర్లు అయిన వాళ్ళకి ఉంటే ఆస్తి సంపాదన ఉంటుంది. ఫస్ట్ టైం జనరేషన్లో కష్టపడి గెలిచిన వాళ్ళకి దాదాపు 90% పీపుల్ కష్టాలే ఉంటాయి. అంతే, ఆడికాడికే ఉంటుంది తప్పితే ఏముండదు. ఏదైనా ఎవరికైనా ఏదైనా ఫేవర్ జరిగితే వాళ్ళని కొంచెం సాయం చేయమని తీసుకుంటారు, కానీ దాన్ని కూడా తప్పు పడుతున్నారు. చాలామంది అట్లా కూడా తీసుకోవట్లేదు ఈ మధ్యలో. మారిపోయింది కాలం, ఎందుకంటే అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. పైసలు ఇవ్వని అడిగినాం అనుకో రికార్డ్ అవుతుంది ఫోన్లో, ఈయన ఎప్పుడు మళ్ళీ చేస్తాడో తెలియదు. ఇట్లా 100 రకాలైనటువంటి ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు లైఫ్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఈ సో సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ అయిపోయింది. చాలామంది ఫోన్లు ఎత్తాలంటే భయపడే పరిస్థితిలోకి వచ్చినారు. ఇప్పుడు మీ పర్సనల్ స్టాఫ్ ఎంతమంది ఉంటారా? సో ఇక అది చెప్పినాం అనుకో వంశీ, వీళ్ళందరికీ జీతాలు ఏడికెళ్ళి ఇస్తున్నాడు, ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఆడికెళ్ళి వస్తున్నట్టు అట్లా. యాక్చువల్ అదే అర్థం అనుకో, ఫస్ట్ జీతాలు ఎంత ఇస్తారు, ఎంత ఖర్చు ఉంటుందని. బట్ ఓకే, విల్ స్కిప్ ఇట్. ఇప్పుడు ఒక డ్రైవర్కి ₹30,000 జీతం ఇవ్వకపోతే 24/7 పని చేయలేడు వంశీ. ఎందుకంటే పొద్దున 6 గంటలకు లేచి ఒక్కొక్కసారి పోదామంటే పోతాం, రాత్రి 12 దాకా ఉండాలి. ఒక డ్రైవర్ చేసే డ్యూటీ కాదు, ఇద్దరు చేసే డ్యూటీలు కూడా కొన్నిసార్లు చేస్తూనే ఉంటాం, డే అండ్ నైట్ చేస్తూనే ఉంటాం. రైట్. సో అట్లా ఇక కొన్నిటి క్యాలిక్యులేషన్ చేయలేము వంశీ, కొన్నిటిని వెలగట్టలేము. రైట్. అండ్ పాలిటిక్స్లో దగ్గరలోనే అంటే లైక్ భావమర్దులను భావాలను దగ్గర పెట్టుకోవద్దు అని ఒక వర్జన్ అయినా, అలాంటి వాళ్ళు ఉంటేనే మంచిగా ఉంటుంది ఇంకో వర్జన్ అయినా, మీరేమో బిలీవ్ చేస్తారన్నా? సో 50-50 దీంట్లో రెండింటి లోపల. ఓకే, ఇప్పుడు కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగితే పక్కన ఉండేటువంటి లీడర్స్ కొంచెం డిస్టర్బ్ అవుతా ఉంటారు కొన్ని సందర్భాల లోపల. నాకు కుర్చీ ఇస్తలేడు అన్న వాళ్ళ బామ్మర్దికే చెప్తున్నాడు పని, వాళ్ళ బావకే చెప్తున్నాడు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిపోయింది. ఇట్లా రకరకాలుగా నేను కూడా విన్నా రిపోర్టింగ్ చేసేటప్పుడు. ఎమ్మెల్యే సభ కంటే ఎక్కువ ఎమ్మెల్యే సభ భార్యనే అన్ని వసూలు చేస్తుందని, ఎమ్మెల్యే సభ కొడుకు వసూలు చేస్తాడని, ఇట్లా రకరకాల బురద జల్లడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వై షుడ్ యూ గివ్ ద స్కోప్? సరే, నీకు ఏదైనా నీ ఆఫీస్ పని, నీ కంప్యూటర్ పని, నీ సొంత పనులు ఏమైనా నుండి ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వడు చేస్తుంటే అంతవరకు వాడుకో. బయట పనులలో ఎక్కడ వాళ్ళని ఆఫీసర్లతో ఇన్వాల్వ్ చేసినా ఇంకా అంతే, ఎమ్మెల్యే గారు దోసుకుంటారు, ఎంపీ గారు దోసుకుంటారు తప్పితే వేరే ముచ్చట ఉండదు. ఇక నిన్న కొంచెం డిప్లొమాటిక్ టాపిక్ అయింది మాకు ఇంటర్నల్గా, బాగా గట్టిగా చర్చించుకున్నాం దాని గురించి. అయితే కొన్ని స్టడీస్ ప్రకారము లోక్సభ మెంబర్స్ గురించే తీసుకుంటే ఫస్ట్ 543 మెంబర్స్ తీసుకుంటే అందులో 251 మెంబర్స్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయని ఒక ఆర్టికల్ చదివినండి. దాన్ని కొంచెం డీప్గా చదువుతున్న కొద్దీ ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, మీరు కూడా అదే హౌస్లో మెంబర్ కాబట్టి ప్లస్ మీరు అదే పార్టీకి సంబంధించి కాబట్టి ఈ పాయింట్ అడుగుతున్నా, బీజేపీ ఈజ్ టాపింగ్ ఇన్ దట్ లిస్ట్ అని కూడా ఉందన్నమాట. అంటే
వాళ్ళ మెంబర్స్లో ఎలక్టెడ్ మెంబర్స్లో కూడా కలిపితే టాప్ క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీదనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీ మీద కూడా ఒక కేసు ఉంది, కొన్ని కేసెస్ ఉన్నాయి కాబట్టి. అంటే ఈ స్టాటిస్టిక్స్ చూసిన తర్వాత వన్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇస్, క్లీన్ పాలిటిక్స్ అంటే దీన్ని డైరెక్ట్గా అరే కేసెస్ ఉన్నంత మాత్రాన అక్యూజ్డ్ అని కాదు కాబట్టి, క్లీన్ పాలిటిక్స్ అంటే ఇవి ఏవి కేసెస్ లేకపోవడమా, లేకపోతే అసలు ఏముండబోతుంది ఫ్యూచర్, ఇట్లనే ఉంటుందా అనే ఒక క్వశ్చన్ ఉందన్న. వంశీ, కేసు లేకుండా రాజకీయాల్లోనూ మనలేవు అసలు. ఓకే, స్ట్రేట్గా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం, వంశీ రేపు ఎలక్షన్స్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తాడు అనే విషయం మీడియాకి తెలిసిన మరుక్షణం ఓకే, ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తాయంటే వంశీని ఏదో కేసులో ఇరికించాలి అంతే. ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయొద్దనే ఇది ఉంది అనుకో, క్వైట్ న్యాచురల్గా పోటీ చేసే ప్రతి క్యాండిడేట్ మీద ఎఫ్ఐఆర్లు అవుతాయి అంతే. సో ఏది కరెక్ట్ కేసు, ఏది ఒప్పు, ఏది తప్పు అనే దానికి మళ్ళీ కోర్టు అంటారు. కోర్టులకుండి ఇప్పటికే 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇదే ఎగ్జాక్ట్లీ అదేనబోతున్నాను. ఏ కేసుని కోర్టు పరిష్కరించదు. ఒక రోజులో కేసు అయితే ఒక నెలకో 6 నెలలకో ఒక సంవత్సరానికో పరిష్కారం వస్తుంది అనేది కోర్టులలో లేదు. దురదృష్టం, చాలామంది కోర్టుల గురించి మాట్లాడొద్దు అని కండిషన్స్ పెడతారు. ఈ మధ్యలో కూడా సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ కూడా జడ్జిల గురించి అడ్వకేట్లు మాట్లాడొద్దు, లీడర్లు మాట్లాడొద్దు అని చెప్తా ఉంటారు. సో మా గురించి అందరు మాట్లాడతారు, లీడర్ల గురించి రిపోర్టర్లు మాట్లాడతారు, ఓటేసిన ఓటర్కి మాట్లాడే హక్కు ఉంటుంది, ప్రత్యర్థి పార్టీలు మాట్లాడతాయి, కోర్టులు మాట్లాడతాయి, పోలీసు వాళ్ళు మాట్లాడతారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అల్గా దొరికేది ఎవరంటే పొలిటికల్ లీడర్. ఓకే, చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రం తెలుగు పుస్తకం చదువుకుంటే దాంట్లో చెప్తారు, కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలి, ఎవడి పని వాడు చేయాలి, కానీ అన్ని పనులు మేమే చేస్తామంటే మరి మీ పని మీరు ఎందుకు చేస్తలేరు అనే ప్రశ్న వస్తుంది. రైట్. నేను చాలా సందర్భాల్లో అడుగుతాను కోర్టులని. ఈ మధ్యలో నా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు కూడా నోటీసులు కూడా ఇస్తున్నాయి. సో ఇప్పుడు ఈ దేశంలో ఒక పెద్ద జడ్జిమెంట్ ఇచ్చినామని జడ్జిలంతా కూర్చొని చెప్పారు. ఏమని? శబరిమలలో ఆడపిల్లల్ని ఎందుకు రానియరు అంటారు. రానియాలి, శబరిమలకి ఆడపిల్లల్ని ఎందుకు రానియకూడదు? వాళ్ళకు ఉండేటువంటి బయాలజికల్ ఇబ్బందులను బట్టి ఆ సమయంలో 5 రోజులు 3 రోజులు ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, వాళ్ళ 41 రోజులు దీక్ష ఉంటే మధ్యలో ప్రతి ఆడపిల్లకు కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి, ఆ సృష్టి, ఈ కథ ఇవన్నీ ఉంటాయి, న్యాచురల్గా ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వద్దని చెప్పారు. అంతేగాని ఆ కార్యక్రమాలు ముగిసిపోయినటువంటి ఆడపిల్లలు శబరిమలకి వస్తా అంటే ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనలేదు. అంతే. దానికి కొంతమంది జడ్జిలు ఏం చెప్తారు, శబరిమలకి ఎవరు వస్తా అంటే వాళ్ళని తీసుకుపోయి చూపెట్టుర్రు అంటారు. సరే, సుప్రీంకోర్టు చెప్పింది తీసుకుపోండి, ఆకాశంలో సగం, జనాభాలో సగం ఆడపిల్లలకి సముచితమైన స్థానం ఉండాలి, శబరిమలకు రావాలి. ఇప్పుడు నన్ను ఇట్లా చెప్తా ఉన్నావు, నువ్వు పోయి ఆడపిల్లలు అందరినీ తీసుకుపోయి శబరిమల గుడి చూపించుకొని రాపో అని చెప్తా ఉన్నావు. నువ్వు 1 ఏళ్ళు చూపిస్తుంది నా దిక్కు, మిగతా 4 ఏళ్ళు నీ దిక్కు ఏమైనా నువ్వు మర్చిపోతున్నావు. ఎప్పుడైతే మీరు జనాభాలో సగం ఆడపిల్లలు ఉన్నారో అని అన్నారో, నాలంటి నుంచి అడగమన్నా అడగకమన్నా నా నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సుప్రీంకోర్టులో మొత్తం 32 కుర్చీలు ఉంటాయి, 32 మంది జడ్జిలు ఉంటారు సుప్రీంకోర్టుకి. 32 మంది జడ్జిలలో జడ్జిమెంట్ ఇచ్చే కంటే ముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్వామి వివేకానంద చెప్పినట్టు ఏదన్నా ఎదుటోనికి చెప్పే కంటే ముందు మనం చేసి చూపెట్టాలి. రైట్. జనాభాలో సగం, నేను కూడా ఒప్పుకుంటా, జనాభాలో సగమైంది, ఇంకో శాతం ఎక్కువనే ఉన్నారు అనుకుందాం. 32 కుర్చీలు ఉన్నాయి, ఎన్ని కుర్చీలు ఇవ్వాలన్న సగంకి? 16 కుర్చీలు ఇవ్వాలి దాకా. వంశం ఓపెన్లీ ఛాలెంజింగ్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్ బీయింగ్ అన్ అడ్వకేట్. ఇవ్వాలి దాకా ఎన్నడన్నా 32 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు ఇట్లా బెంచ్లు వేసి కూర్చోబెడితే అలా సగానికి సగం 16 మంది మహిళా జడ్జిలు ఉన్న రోజు చూపెట్టు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళకు కూడా నీ పక్కన సగం మంది ఆడబిడ్డల్ని కూర్చోబెట్టుకోవడానికి, న్యాయమూర్తులుగా కూర్చోబెట్టుకోవడానికి మనసొప్పని ఒక గౌరవ న్యాయమూర్తి, వాళ్ళు ఆకాశంలో సగం కాబట్టి వీళ్ళని శబరిమల గుళ్ళకు తోలియాలంటే ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? నువ్వు చెప్తే నేనెందుకు వినాలనే ప్రశ్న వస్తుందా రాదా? సరే, నేనంటే ఇంట కావచ్చు, రైట్, నేనంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడగవచ్చు, ఎందుకంటే మీరు జడ్జిలు, నేను అడ్వకేట్ని కాబట్టి మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడా. పల్లెటూరులో రచ్చబండ కాడ కూర్చున్నాడు అడుగుతాడు, అరే వీళ్ళు మస్తు చెప్తున్నారు, మరి వాళ్ళ పక్కన ఒక్క లేడీ జడ్జి కనబడతలేదేందిరా అని అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం? ఏమంటారు అడ్వకేట్లు కోర్టులకు వచ్చి? ఓ మిలార్డ్ అంటారు, అంటే ఒక కనబడే దైవమా అని చెప్తారు. ఆ దేవుడే తప్పు చేసి ఎవరికి చెప్పుకోవాలి? సో దిస్ ఈజ్ ద బేసికల్ ఇష్యూ. సో కేసులు ఉండకూడదు, కేసులు ఉన్నోళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు, ఎఫ్ఐఆర్ అయితే పోటీ చేయొద్దు అంటే ఇక నీకు ఈ దేశంలో ఎవడు పోటీ చేసేందుకు అర్హుడు ఉండడు. బేసికల్ గుర్తుపెట్టుకో, అందరి మీద కేసులు చేస్తారు, ఏదో కేసు చేస్తారు. కావాలని నువ్వు మోటార్ సైకిల్ పోతుంటే వాడు వచ్చి నీ కార్ కింద పడో, లేకపోతే నీ మోటార్ సైకిల్ కింద పడో, అది కూడా కేసు చేసి పెడతారు నీ మీద, ఒక ఎఫ్ఐఆర్ రెడీ పెడతారు.
కాబట్టి నేర చరిత్రలు రాజకీయాలకి దూరంగా ఉండాలనేది ఐ షుడ్ ఫీల్ రైట్. బీయింగ్ ఏ క్యాండిడేట్ ఐ షుడ్ ఫీల్. నాకు ఓటు అడిగే హక్కు ఉందా లేదా అనేది నేను ఫీల్ కావాలి. కానీ నేను రాజకీయంగా ఎదుగుతున్నా కాబట్టి నన్ను ఆపడానికి నా ప్రత్యర్థులు పెట్టే తప్పుడు కేసులకి నేను భలే దూరం ఉండాలంటే ఉండలేను. కానీ అంటే ఇంత లర్న్డ్ లా ప్రొఫెషనల్గా మీ మీద ఇన్ని కేసెస్ ఉండడానికి అంటే ఇంతకుముందు ఒక పాలిటిషియన్ అడిగిన నేను అగ్గిలేందే పొగొస్తుందా అనే ఒక క్వశ్చన్ కనుక మేము అడిగితే సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అన్న? ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమం ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంతో రాజకీయాలకు వచ్చాను. రైట్. సో అప్పుడు చాలా ఆవేశంగా ఉండేటోళ్ళం. ఇప్పుడు 2025లో ఉన్నాం, 25 సంవత్సరాల క్రితం ముచ్చట. రైట్. ఇప్పుడు 56 ఏళ్ళకి వచ్చినాం. అప్పుడు ఎంత ఉంటాము? 30 ఏళ్ళ కాడు ఉన్నోళ్ళం, 32 ఏళ్ళ కాడు ఉన్నోళ్ళం. కొంచెం ఆవేశంగా ఉంటాం. దట్టు మేము వచ్చిన కాజ్ ఏంది? జై తెలంగాణ అనే కాజు మీద వచ్చినాం. ఏంది ఆ కాజు? తెలంగాణ ప్రాంతంలో ఒక కోర్టులో ఒక జీపీ ఉండడు, ఒక పీపీ ఉండడు, ఒక జడ్జి ఉండడు. మావాడు ఆఖరికి దర్వాజా బయట నిల్చొని రఘునందన్ రావు హాజరే అని పిలిచేటోని కూడా సంగారెడ్డిలో కొలువు చేయాలంటే శ్రీకాకుళముడో విజయనగరముడో వచ్చి కొలువు చేస్తుంటే మా 10వ తరగతి చదివిన పొరగంలో కొలువులు వస్తలేవని కొట్లాట. ఆ కొట్లాటలో ఆవేశం ఉంటుంది, ఎందుకుండదు? రైట్. ఒక పుష్కర కాలం నేను ఆ మూమెంట్లో పనిచేసినప్పుడు ఎవరినో ఒకరిని ఒక మాట అంటాం. ఆఫీసర్లు అంతా వాళ్ళే కాబట్టి కేసు పెడతారు. ఇప్పుడు నీలాగానే ఒక ఆఫీస్కి పోయినాం, సకల జనుల సమ్మె జరుగుతుంది, అన్ని ఆఫీసులు బంద్ ఉన్నాయి. ఒక ఆఫీసు నడుస్తుందని ఎవరో ఒకరు ఫోన్ చేస్తే పోయినాం. బరాబర్ నడిపిస్తే నువ్వెవరు నన్ను అడిగేందుకు అన్నాడు. మందు రోజు నా పక్కన ఒక పిల్లాడో దెబ్బ కొట్టిండు. ఆయన ఆ పిల్లాని పేరు తెలియదు కాబట్టి నా పేరే రాసిండు. రఘునందన్ రావు నాయకత్వంలో 50 మంది గుండాలు వచ్చి దాడి చేసిర్రు అని చెప్పిండు. నేను ఆఫీస్కి పోయినా. నా దురదృష్టం ఏంటంటే ఆ అధికారి సమ్ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి అధికారి. SC/ST కేసు అయింది. ఇప్పుడు ఏం చేస్తావు వంశీ అట్లయితే? నువ్వు ఒకటి తెలిసి ఉద్దేశపూర్వకంగా చేయలేం. మా ఉద్దేశం ఏంది? అన్ని ఆఫీసులు బంద్ అవుతున్నాయి, సకల జనుల సమ్మె నడుస్తుంది, మీరెందుకు ఆఫీసు నడుపుతురని అడగడానికి పోయినాం. నువ్వెవడి అడగడానికంటే నీ అమ్మ నువ్వెవడి అని అడగడానికంటావని కొట్టినారు పక్కన ఉన్న పిల్లలు. సో అది ఎమోషనల్ ఫైట్. అది ఉద్దేశపూర్వకంగా ఆయనను కొట్టాలి, ఆయనను అవమానించాలి, ఆయన కులం పేరు మీద దూషించాలని అడిగిపోయిన వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది మీదేం కులం అని? మీ ఊరే తెలియనప్పుడు మీ కులం ఎట్లా తెలుస్తుంది మాకు? సో అట్లా ఎమోషనల్ పాలిటిక్స్లో వచ్చినాం కాబట్టి ఆ సందర్భంగా పోలీసులతోటి నిత్యం ఘర్షణ, ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ. రైలు రోకోకి పోతే రైలు రోకో కేసులు అవుతాయి. సకల జనుల సమ్మెకు పోతే ఆఫీసులలో విధులను ఆటంకపరిచారని అదొక కేసు పెడతారు. పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసేందుకు వచ్చినప్పుడు అడ్డుకుంటే పోలీసు వాళ్ళ విధులను అడ్డుకున్నామని పెడతారు. అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి చట్టాలు పెడుతూనే ఉంటారు. ఇంకో ఫనీ థింగ్ ఏంటంటే ఈ మధ్యలో కొత్తగా లీడర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు పోలీసులు ఎప్పుడెప్పుడు చార్జ్ చేస్తారా, ఫోటోలు ఎప్పుడు ఇవ్వచ్చా అని చూస్తారు కదా. సో అది ఒకప్పటి ట్రెండ్ వంశీ. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు, అవసరం లేదు, అసలు అది అవసరం లేదు. పాలిటిక్స్ని నేరాలకి దూరంగా ఉంచాలి, క్రిమినల్స్కి దూరంగా ఉంచాలి అనేది ఇట్ ఈస్ మంచి కోరిక. బట్ ఎంతవరకు దాన్ని మనం ఆచరణ లోపల తీసుకురాగలుగుతామంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పుకున్నట్టే ఉంటుంది. అట్లా ఇంకొక సర్ప్రైజింగ్ ఉండింది నాకు కూడా, నమ్మనికి కూడా అంత చక్కగా లేదు. ఐఎమ్ సారీ టు గెట్ దిస్ టాపిక్. కానీ మీ మీద ఒక ఉమెన్కి సంబంధించిన కేసు ఏదైతే రేప్ కేసు ఉందో అది ఇన్సిడెంట్ అయిన 10 ఏళ్ల తర్వాత కేసు రావడం మీద నాకు అది అర్థం కాలేదు. అంటే మీకేమన్నా తెలిసిందా ఇంటర్నల్గా ఎందుకు అట్లా వేయాల్సి వచ్చిందని ఏమన్నా తెలిస్తే? నేను ఇందాక చెప్పిన కదా, వంశీ రాజకీయాలకు వస్తున్నాను అనుకుంటే ఎవరో ఒకరు కేసు పెట్టించడానికి రెడీ అవుతారు. సో అట్లా వచ్చే కేసులలో ఒక భాగం ఈ కేసు. అంతకుమించి అందులో కొత్తగా చెప్పుకోవాల్సింది ఏముండదు. అంతేనా? మనిషి ఎదుగుతుండు అన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తాయంటే రాజకీయంగా మనల్ని తట్టుకోలేక, ఎదుర్కోలేక తెల్లబట్టలు వేసుకొని వచ్చిన వంశీ ఇంత బురద చల్లిపోవాలి, ఇంత ఇంకేసిపోవాలి, ఒక మరక చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప. ఒక రేపు జరిగితే దానికి 1, 2 వారం 10 రోజుల గ్యాప్లో పెడితే అది ఒక మీనింగ్ పడుతుంది. 13 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రేపు కేసులు పెడితే కూడా పెట్టాలంటే నేను ఇందాక చెప్పిన కదా. అదేనా ఇప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించారా అని ఒకటి ఏముండదు, పెట్టించేటప్పుడు ఏముండదు. మీ పరిస్థితి రాజకీయంగా నిన్ను ఎదుర్కోవడం చేతగానప్పుడు నీ మీద బురదేయాలి, నీ కుటుంబంలో నిప్పులు పోయాలి. ఇంతకు మించి వాళ్ళతో ఏదో ఏముంటుంది చెప్పు. అల్టిమేట్గా ఆ కోర్టు ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చినందుకు ఏదో 10 ఏళ్ళు పడతాయి. ఆ 10 ఏళ్ళు నీలాంటోడు, పేపర్ రాసినోడు, ఏడీఆరోడు, లేకపోతే ఎలక్షన్ అఫిడవిట్లో రఘునందన్ రావు మీద రేప్ కేసు ఉంది అనేది ఒకటి మాట్లాడడానికి ఒక స్కోప్ ఇస్తుంటారు. సో 50 ఏళ్ళ జీవితంలో ఏడ మచ్చ లేనప్పుడు లాస్ట్ జీవితంలో వచ్చి ఒక మచ్చ వేసిపోవడానికి ఒక స్కోప్ తీసుకుంటారు అట్లా. సో అది నేనైనా ఎవరైనా అట్లా తప్పుడు కేసులు పెట్టడం అనేది సరైంది కాదు. ట్రూ. ఫస్ట్ అది విన్నప్పుడు ఆ గ్యాప్ చూసినప్పుడు అది వేసేటప్పుడు సరే నిజం అనుకుంటే ఒక విషయము, ఒకవేళ అబద్ధం అయితే తను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ డాటర్ కానీ వాళ్ళ అల్లుడే కానీ వీళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతారు, మనవరాళ్ళే కానీ మనవాళ్ళే కానీ ఆ థాట్ వచ్చినుండే. బట్ అది తట్టుకోగలిగే శక్తి ఉన్నటువంటి కుటుంబాలు తట్టుకోలేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కానీ మీ థాట్ ప్రాసెస్ కానీ పేషెన్స్ కుటుంబ జీవితాలలో అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. వెరీ ట్రూ.
అంటే మీ పేషెన్స్ లెవెల్ కానీ మీ థాట్ ప్రాసెస్ కానీ అంటే నమ్ముకొని ఒక ఉద్యమంలో పోరాడి కరెక్ట్గా ఆ పార్టీ విన్ అయ్యే 1 year ముందు బయటికి తోసేసారా నూకేసారా ఏదో అయ్యి బయటికి వచ్చి తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ 3-4 times ఎలక్షన్స్లో కొట్లాడి తర్వాత అంటే కొంతమంది గివ్ అప్ చేస్తారు. అంటే మీ పేషెన్స్ సైన్స్ టీచర్గా నేను స్టూడెంట్స్కి ఊకే చెప్పాను, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. దిస్ ఈజ్ కాల్డ్ డార్వినిజం. డార్వినిజం ఏం చెప్తుందంటే మారుతున్న కాలానికి అనుగుణంగా నువ్వు మారాలి, మారితే నువ్వు బతకగలుగుతావు, మారకపోతే నువ్వు ఎలిమినేట్ అవుతావు సొసైటీ. 2 జంతువుల్ని ఉదాహరణగా చెప్తాను నేను సైన్స్ టీచర్. ఒకటి జిరాఫీ, 2 డైనోసారస్. జిరాఫీ మెడ కూడా గుర్రం గాడిదల్లాగా చిన్నగానే ఉంటుండే జనరేషన్స్ బ్యాక్. ఎప్పుడైతే కరువు కాటకాలు వచ్చి దానికి భూమి మీద తినడానికి సంబంధించినటువంటి వస్తువులు దొరకనప్పుడు అది కిందికేసిన మెడని మెల్లగా పైకి లేపడం మొదలుపెట్టింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పైన ఉన్నటువంటి చెట్ల కొమ్మల్ని దీన్ని బతకాల్సిన పరిస్థితి వచ్చి డ్రాట్ కంటిన్యూ అయినప్పుడు ఆఫ్టర్ సర్టెన్ జనరేషన్స్ దెర్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ జిరాఫీస్ నెక్. సో మారిన కాలానికి అనుగుణంగా జిరాఫీ శరీరం దాని లోపల ఉన్న క్రోమోజోమ్స్ అన్నీ మారుతూ దాని బాడీ స్ట్రక్చర్ని అది మార్చుకోగలిగింది కాబట్టి అది బతకగలిగింది జిరాఫీ. రైట్. డైనోసారస్ బతకలేదు. ఇప్పుడు నువ్వు పిల్లలకి చూపిస్తావు టీవీలో ఏమని ఆ ఇంగ్లీష్ సినిమాలు వస్తుంటే మీద పడేటి ఆ డ్రాక్యులాలని డైనోసారస్లని, లేకపోతే జూకి పోతే ఆడ రాయితోటి చేసిందోటి కనబడతా ఉంటుంది. సో అది మారిన కాలానికి అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకోలేకపోయింది కాబట్టి ఒకప్పుడు బతికి ఉండే అని, ఒకప్పుడు రాక్షస బల్లులు ఉంటుండే అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. సో దీంట్లో నువ్వు ఎంచుకునేటువంటి జీవితం ఎట్లుండాలనేది నీ మీద వదిలిపెట్టేస్తావు. నువ్వు రాక్షస బల్లిలాగా అంతర్ధానం అయిపోదాం అనుకుంటున్నావా, జిరాఫీలాగా మారిన కాలానికి అనుగుణంగా బతుకుదాం అనుకుంటున్నావా అనేది నీ చాయిస్ అది. సో నేను సైన్స్ టీచర్ని కాబట్టి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను పిల్లలకే డార్వినిజం చెప్పొచ్చినోని, పిల్లలకే న్యూటన్ థర్డ్ లా చెప్పొచ్చినోని, నా దాకా వచ్చినప్పుడు నన్ను నేను మౌల్డ్ చేసుకోకపోతే ఎట్లయితుంది? తప్పకుండా మౌల్డ్ చేసుకోవాలి, బతకాలి, సమాజానికి ఆదర్శంగా నిలబడాలనుకున్నా నిలబడ్డం. గాట్ ఇట్. ఆల్సోనా కన్సిడరింగ్ యువర్ ప్రొఫెషన్స్ కొంచెం అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, ఒకటి యాజ్ అ పాలిటిషియన్ యూ టేక్ అన్ ఓత్, ప్రామిస్ దట్ అంటే అందరికీ న్యాయం చేస్తా అని, లేకపోతే ప్రతి ఒక్కరిని ఒకేలా చూసుకుంటా అని, వాట్ ఎవర్ యూ ప్రామిస్ యాజ్ స్వేరింగ్ ఇన్ సెరమనీలో, ప్రమాణ స్వీకారంలో, దానికి ఇటు సైడ్ చూస్తే యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అ లా ప్రొఫెషనల్ మీరు నేర్చుకునేది హౌ డూ యూ మ్యానిపులేట్, హౌ డూ యూ ఫైట్, హౌ డూ యూ క్రియేట్ స్టోరీస్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, నాట్ నేమింగ్ ఇట్. కాకపోతే అంటే ఈ 2 different మైండ్ సెట్స్ని హౌ డూ యూ కంబైన్? చాలామంది నిర్దోషుల మీద కూడా నేరం ఆరోపించబడుతుంది. సో మాకు వకాలత్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఎవరైతే నీ దగ్గరకు వచ్చి నీ వకాలత్ సంతకం పెడతాడో, నీ క్లయింట్ అవుతాడో, ఆ క్లయింట్ తరఫున నువ్వు వకాలత్ చేయడానికి నీకు వకాలత్ ఇవ్వబడుతుంది. సో నీ మీద మర్డర్ కేసు ఆరోపించబడవచ్చు, నీ మీద రేప్ కేసు ఆరోపించబడవచ్చు, నీ మీద డెకాయిటీ ఆరోపించబడవచ్చు. ఆరోపించబడ్డ వాళ్ళందరూ ముద్దాయిలై శిక్ష పడతలేరు కదా ఈ దేశంలో. సో అందుకని నువ్వు వాళ్ళ తరఫున వకాలత్ చేయడం అది వృత్తి ధర్మం, అది వృత్తి ధర్మం, దాన్ని అంతవరకే చూడాలి. తర్వాత నువ్వు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నువ్వు ఏం ఓటు తీసుకున్నావు, ప్రజలకు న్యాయం చేస్తానని, నియోజకవర్గ ఓటర్లకు అందుబాటులో ఉంటానని దానికి పనిచేస్తా ఉన్నా. 2 వృత్తుల్ని కూడా సమదృష్టితోటే చూసుకుంటూ ముందుకు తీసుకోవాలి. మైండ్ సెట్లో కాంట్రడిక్షన్ ఉంటుంది కదా. కానీ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, ఎంపీ గెలిచిన తర్వాత కేసులని గతంతో కంపేర్ చేసినప్పుడు చాలా వరకు తగ్గించుకొని లిమిటెడ్ కేసెస్ మాత్రమే అటెండ్ అవుతాయి. అండ్ మీ మేజర్ దాంట్లో కూడా కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్, క్రిమినల్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. నేనేమంటున్నాను, యూ కెనాట్ మిక్స్ దీస్ 2 ప్రొఫెషన్స్. రాజకీయాల్లో రాణించాలంటే వకాలత్ అనేది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఎందుకంటే చట్టం తెలిస్తే నీకు బాగా ఆర్గ్యూ చేయగలుగుతావు, కేసును బాగా ఆర్గ్యూ చేయగలుగుతావు అంటే యూ కెన్ ప్రజెంట్ యువర్ కేసు ఇన్ ఏ బెటర్. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ నువ్వు రిప్రజెంట్ చేసే పార్టీ గురించి మంచిగా మాట్లాడుకోవడానికి నీకు ఒక అవకాశం వస్తుంది. చాలామంది ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, చాలామంది మంత్రులు ఇన్ఫ్యాక్ట్ అడ్వకేట్సే రాజకీయాల్లో ఎక్కువ రాణిస్తారు. ఎందుకంటే యూ హ్యావ్ ఏ కమాండ్ ఓవర్ ద లాగా. మీకు కొన్ని లూప్ హోల్స్ ఎక్కువ తెలుసు కదా, అందుకనే చట్టంలో ఉండేటువంటి లొసుగులు ఎట్లున్నాయి ఏందని చూసి పనిచేస్తాను. ఒప్పుకుంటారు అయితే ఉంటాయి కదా, నేను తప్పకుండా ఉంటాయి, చట్టంలో లొసుగులు ఉంటాయి తప్ప. రైట్, అబ్సల్యూట్లీ. అండ్ మీ 2 కెరియర్స్లో ఫస్ట్ నాకు రాజకీయం గురించి మాట్లాడితే, మీరు గెలవక ముందు కానీ, బయటకు వచ్చేసిన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ, లేకపోతే 2-3 సార్లు కొట్లాడిన తర్వాత గెలిచినప్పుడు కానీ, ఈవెన్ నౌ టిల్ టుడే మర్చిపోలేని ఏదన్నా ఇన్సిడెంట్ ఉంటే? మర్చిపోలేనంటే ప్రాక్టీస్లోనా, రాజకీయాల్లో? ఫస్ట్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. దుబాక ఉప ఎన్నిక గెలవడం November 10, 2020. ఏ పొలిటికల్ లీడర్కైనా ఏముంటుందని అంబిషన్. గెలుపు రానంతసేపు నువ్వు నీ గురించి జనం చాలా తక్కువ మాట్లాడుకుంటారు.
నువ్వు గెలుపు సాధించినప్పుడు అది చేసే సప్పుడు చాలా పెద్దగా వస్తుంది. అది November 10, 2020. దాదాపు సర్వీస్ అన్ని కూడా మీరు తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా టీవీలోకి ఎత్తుకపోయి 2020 మ్యాచ్ చూసిన ఎలక్షన్ రిజల్ట్, దుబ్బాక ఉప ఎన్నిక రిజల్ట్. అందుకంటే మనిషికి ఆనందం ఏముంటుంది? ఆల్మోస్ట్ అన్ని సర్వీస్ మీరు గెలవాలని చెప్పి వచ్చినాయి కదా. టీఆర్ఎస్ గెలుస్తుందని ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అంతకుముందు జరిగిన ఏ ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్ ఓడిపోలేదు కాబట్టి. సో దట్టు కేసీఆర్ వల్ల సొంతూరు, హరీష్ రావు ఉన్నాడు, 6 అడుగులు ఉన్నాయి, 3 అడుగులు ఉన్నాయి అని అట్లా రకరకాల చుట్టుపక్కలంతా వాళ్ళవే కదా. మధ్యలో ఇది ఒక్కటి గజ్వేల్ కేసీఆర్ గారు, సిద్దిపేట హరీష్ రావు గారు, ఈ పక్కన కేటీఆర్ గారు సిరిసిల్లలో, మధ్యలో మా దుబ్బాక. అక్కడ గెలవడం అనేది దే నెవర్ ఎక్స్పెక్టెడ్. అట్లా మీ క్లారిటీ ఉండిందా సరే? నేను క్లారిటీ తోటి ఉంది. నేను డే 1 నుంచి నేనే గెలుస్తా అని చెప్పాను. అవునా? అయితే ఇప్పుడు లా ప్రొఫెషన్కి వస్తే ఇక్కడ మర్చిపోలేని సంఘటన కానీ సిచ్యువేషన్ కానీ? అంటే నేను ఫస్ట్ నా కేసులో ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత సెషన్స్ ట్రయల్లో కేసు చేసి గెలిచింది 302, అంటే మర్డర్ కేసు. ఓకే. సో కొత్తగా ప్రాక్టీస్లోకి వచ్చిన అడ్వకేట్స్కి జనరల్గా ఎవరు మర్డర్ కేసు లాంటి కేసులు, పెద్ద కేసులు ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే లైఫ్ రిస్క్ ఉంటుంది. శిక్ష పడితే డైరెక్ట్గా లైఫ్ కన్విక్షన్ పడుతుంది, అట్లా భయానికి ఇబ్బంది పడుతుంటారు. సో బట్ సమ్హౌ నేను ఎప్పుడైతే మొదటి మర్డర్ కేసు ట్రయల్ చేసినో అది గెలిచినాను. అది బియర్ బాటిల్లో లేదు. అదే 2 మిత్రులు 3 బీరు బాటిళ్ళు. అది ఆ పంచాయతీలో కొంచెం ప్రిస్టేజియస్గా తీసుకొని చేయాల్సి వచ్చింది. యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్ మర్డర్ కేసు చేయడం అనేది చాలా టఫ్ జాబ్. అది ఎవిడెన్స్ని అది చేయడం అనేది చాలా కష్టం. బట్ ఐ డిడ్ ఇట్. నాకు చాలా సంతోషం అనిపించింది. రైట్. అండ్ యూఆర్ ఆల్సో నేమ్డ్ యాజ్ హై పేయింగ్ అడ్వకేట్ అని. అసలు ఎంత ఛార్జ్ చేస్తారని జనరల్గా, ఇఫ్ యూ కెన్ డిస్క్లోజ్? ఏముంటుంది, అడ్వకేట్లు ఫీజు తీసుకుంటాం, ట్యాక్స్ కడతాం, దాంట్లో దొంగతనం ఏం లేదు. ఈ దేశంలో ఇండివిజువల్గా ఎక్కువ ట్యాక్స్ కట్టేది ఎవరంటే అన్ని ప్రొఫెషన్ల కంటే అడ్వకేట్స్మే ఎక్కువ కడతా ఉంటారు. నేనని కాదు, చాలా మంది అడ్వకేట్స్ చాలా కడతా ఉంటారు. సో లక్షల్లో తీసుకుంటారు అడ్వకేట్లు. ఫీజులు ఎవరు తక్కువ తీసుకోరు. చెప్పడం ఏదో చెప్తారు, అట్లా నామినల్గా తీసుకుంటున్నామని అని చెప్తారు, కానీ ఎవరు నామినల్గా ఏం తీసుకోరు, లక్షల్లోనే తీసుకుంటారు ఫీజు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా మినిమం లక్ష లేకుండా అసలు మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. సో ఇట్ ఈస్ జనరల్లీ వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ కాస్ట్లీ ప్రొఫెషన్. రైట్ రైట్. అండ్ అంటే ఇది మీదైతే ఆర్లీ బేసిస్ ఉంటుందా లేకపోతే సెషన్ బేస్ తీసుకుంటారా? నేను అంత ఇదిగా గంటల కొద్దీ నిమిషాల కొద్దీ తీసుకునేంత ఛార్జ్ ఎప్పుడు చేయలేదు. నేను చాలా వరకు ఫ్రీ కేసెస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. అది మన యూఎస్లో అనుకుంటా ప్రోబోనో అంటారు. అవును, మా దగ్గర కూడా కొంతమంది అడ్వకేట్స్ని అట్లా లీగల్ అథారిటీ సెల్ అని పెట్టి ఫ్రీగా వకాలు చేయమని చెప్తారు. జైల్లో ఉండి ఆయన పేయింగ్ కెపాసిటీ లేని ముద్దాయిల కోసం అడ్వకేట్స్ని కొన్నిసార్లు ఫ్రీగా చేయమని స్టేట్ బ్రీఫ్ అని చెప్పి జడ్జిలే నామినేట్ చేస్తారు. అట్లా కూడా చేస్తాం కేసెస్. అండ్ వన్స్ అగైన్, రాజకీయంలో ఎప్పుడన్నా అనుకున్నా అనవసరంగా వచ్చిన రాజకీయాలకనే? నేను ఎప్పుడు అనుకోలేదు, ఇష్టపడి వచ్చినా కాబట్టి అనుకోలేదు. ఓకే. గెలుపు వచ్చేదాకా కష్టం అనిపిస్తుంది, బట్ ఐ నెవర్ థాట్ దట్ నేను అనవసరంగా వచ్చిన రాజకీయాలకని ఎప్పుడు అనుకోలేదు. ఓకే, మీరు ఇంతకుముందుకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చూస్తుండే ఆ బైట్స్ అవన్నీ, అందులో యు ఆర్ మెన్షనింగ్ అబౌట్ పోలీసింగ్లో ఎట్లాంటి చేంజెస్ రావాలి, ఒక కేసు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేతికి కేసు వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉండాలి అనే దాని గురించి మీరు ఒక చిన్న అడ్వైస్ ఇచ్చినుండే. దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడితే. సో ఇప్పుడు మిగతా దేశాల్లో మన దేశానికి కంపారిటివ్ స్టడీస్ చేసినప్పుడు ఇబ్బంది ఏమొస్తుందంటే, ఒక సిఐ గారు ఒక ఎస్హెచ్ఓ ఉంటారు. ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్తారు. అర్బన్ ఏరియాస్ లోపల ఒక సిఐ గారు ఎస్హెచ్ఓ ఉంటారు, రూరల్లో ఎస్ఐస్ కూడా ఎస్హెచ్ఓస్ పనిచేస్తుంటారు. ఇప్పుడు మీకు ఒక కేసు వచ్చింది, కూకట్పల్లిలో ఒక చిన్న మైనర్ బాలిక హత్యకు సంబంధించినటువంటి కేసు వచ్చింది. 5-6 రోజులు టెన్షన్ పడి చేస్తే కానీ పోలీసులకు ఒక కన్క్లూజన్ దొరకలేదు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది మన దేశంలో ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ లోపల అంటే, ఇదే సిఐ గారు ఈ మర్డర్ అయినాక గంట తర్వాత ఇంకెక్కడో డెకాయిటీ అయింది అనుకో, ఏదో ఇల్లు తలుపులు కొట్టి దొంగతనం అయిందంటే మళ్ళీ ఇదే సిఐ గారు యాజ్ టు రష్ షీట్. సో ఈ మూడులోంచి ఈ మూడులోకి పోవాలి ఈయన. రైట్. ఇది నడుస్తూనే ఉంటుంది. ఈయన ఇక్కడ పంచనామా రాస్తూనే ఉంటాడు. పంచనామా రాయడం అంటే తల బలగొట్టిరా, ఎంత బలిగింది, ఏమైంది అవన్నీ రాసుకోవాలి. ఈయన ఇది రాస్తూనే ఉంటాడు. ఎవరో మంత్రి గారు వస్తారు కూకట్పల్లికి అని ఫోన్ వస్తుంది, ఈయన మళ్ళీ అక్కడికి పరిగెత్తాలి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది. మిగతా దేశాలలో ఒక ఎఫ్ఐఆర్ ఒక ఎస్ఐకో సిఐకో కానిస్టేబుల్కో ఇస్తే దాంట్లో ఛార్జ్ షీట్ పడేసి అది ట్రయల్ కంప్లీట్ అయ్యేదంతా ఐఓని పక్క పనిగా వాడుకోరు. సో ఒక సిఐ గారు పంచనామా రాస్తే ఎంత గొప్పగా రాయగలుగుతారు, ఒక కానిస్టేబుల్ కొత్తగా జాయిన్ అయినటువంటి మిత్రుడు రాస్తే పంచనామాలో అంత క్లారిటీ ఉంటుందా?
ఈయనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి అనేది ఈ రైటర్ గారికి తెలుస్తుందా అనేది బేసికల్గా డిఫరెన్స్ వస్తుంది. రైట్. సో ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అడిగిపోతే ఆడబడ్డ రక్తం కూడా ఎందుకు కలెక్ట్ చేయాలి అని చాలామంది అనుకుంటారు. అంటే అక్కడ 2 సంఘటనలు జరుగుతాయి ఒక మర్డర్ జరిగినప్పుడు. చనిపోయిన వాళ్ళ రక్తం రావచ్చు, రైట్. ఆ చనిపోయిన వ్యక్తి ఎదురుగున్నోడితోటి ఘర్షణ పడి కొట్టుకుంటుంటే వాడి రక్తం కూడా అక్కడ పడడానికి ఛాన్స్ ఉంటుంది. శాంపుల్ కలెక్షన్ అప్పుడు మీరు అంత నీట్గా శాంపుల్ కలెక్ట్ చేసి పంపిస్తే అక్కడ ఒక బ్లడ్ గ్రూప్ ఆఫ్ రక్తం ఉందా, 2 బ్లడ్ గ్రూపులు ఉన్నాయా, 3, అంత రక్తమే ఎర్రగానే కనబడుతుంది చూడ్డానికి. బట్ ఇష్యూ ఏముంది, అక్కడ ఒక డెడ్ బాడీ దొరికింది, ఇంకో డెడ్ బాడీని వాడు తీసుకుపోయింది కావచ్చు. సో అక్కడ రక్తాన్ని కూడా నువ్వు అంత క్లియర్గా శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవాలి. వెంట్రుకలు పడి ఉన్నాయి అనుకోండి ఆ పెనుగులాటలో, వెంట్రుకల్ని కూడా ఇంత చిన్న వెంట్రుక గాలికి ఫ్యాన్ వేస్తాడు, వాడు ఏసీ వేస్తాడు, 10 మంది ఇటు దొరుకుతారు, అటు దొరుకుతారు, ఇట్లయితే అట్లయితే అట్లా కానియొద్దు, సీన్ డిస్టర్బ్ కానియొద్దు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కౌంట్స్. కొట్లాడేటప్పుడు మర్డర్ జరిగేటప్పుడు వాడిని ఇట్లా జుట్టు పట్టి లాగిండి అని కొంచెం జుట్టు ఉసిపోయాడ పడ్డది అనుకో, ఇట్ గివ్స్ అన్ ఎవిడెన్స్ ఎవరు ముద్ద అయినా చెప్పడానికి. సో ఒక ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అక్కడ. ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఒకటి పడిపోయినాడు, గోడకు టచ్ అయినాడు, గోడకో రక్తం ఉంది, కిందో రక్తం ఉన్నది, ఏమిటో ఐడెంటిఫై కదా. అట్లా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్షన్ అనేది మన దేశంలో చాలా తక్కువ జరుగుతుంది. దురదృష్టం, అందుకనే మనకి శిక్షలు పడడం కూడా చాలా తక్కువ ఉంటుంది. అది బాధాకరమైనటువంటి. కేసు డిలే అవ్వడం వల్ల మన దగ్గర ల్యాబ్స్ తక్కువ ఉండడం వల్ల, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించే రిపోర్ట్స్ తెచ్చుకోలేకపోవడం వల్ల, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అండ్ మీ కెరియర్లో, లా కెరియర్లో టఫెస్ట్ కేసు ఏదైనా ఉందా అంటే ఏదన్నా కెన్ యూ నేమ్ 1 కేస్? చాలా ఉంటాయన్న, వద్దు పేర్లు చెప్తాను బాగుంది. క్లయింట్స్కి ఇబ్బందికరంగా. ఓకే, గాట్ ఇట్. ప్రతి కేసు టఫే అన్న, ప్రతి మర్డర్ కేసుకి వెళ్ళడం టఫే, ప్రతి రేప్ కేసుకి వెళ్ళడం కష్టమే, ప్రతి డౌరీ హెరాస్మెంట్ కేసుకి వెళ్ళడం కష్టమే. ఒక్కొక్క కేసుకుండే ఇంపార్టెన్స్ ఆ కేసుకుంటుంది. మర్డర్ అంటే ప్రతి మర్డర్ ఒక రకంగా ఉండదు కదా. ఇంకోటి, ఈ పాడ్కాస్ట్లో ఒకసారి ఒక టాపిక్ గురించి, ఒకసారి ఒక టాపిక్ గురించి తీస్తా, గుర్తొస్తున్న కాడికి వెళ్తా ఉంటాను. రైట్. అయితే మీరు హ్యూమన్ రైట్స్ మీద కూడా యూ హ్యావ్ డన్ యువర్ డిగ్రీ కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి కానీ మాట్లాడితే నాకు ఒక క్వశ్చన్ తిరుగుతూ ఉంటుంది మైండ్లో. జనరల్గా వాక్స్ పాప్స్ వీడియోస్ ఉంటాయి కదన్నా, అంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్ నుంచి పోయి ఇట్లా పెట్టి ఈ లీడర్ గురించి మీ ఒపీనియన్ ఏంది, ఈ సీఎం గురించి ఒపీనియన్ ఏంటంటే బండబూతులు తిడతారు కొంతమంది. అది కేసీఆర్ గారి గురించి కానీ, రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, సిబిఐ గురించి కానీ, ఎవరి గురించి అయినా కానీ. అయితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి అనుకుంటే సరే మాట్లాడిండ్రు, ఆ ఛానల్ పడ్డది, అది వైరల్ అయిపోయింది అనుకుందాం. ఇదొక సైడ్ ఉంటే, ఇంకో సైడ్ ఏదో ఒక ట్విట్టర్ ఛానల్నో, లేకపోతే ట్విట్టర్ అకౌంట్లోనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో ఒక హేట్ స్ప్రెడ్ చేసిన నాలంటాడు ఒకటి ఏమైనా ఈ పార్టీ గురించి తప్పుగా మాట్లాడి పెడితే ఈ లోపల పోతాడు కేసు పై. మరి ఇలా సంగతి ఏంది, ఇలా సంగతి ఏంది అంటే ఎక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది? ఈడ దొరకలేదు కాబట్టి పట్టుకోలేదా? ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో ఒక ఫోటో దొరికితేనే పట్టుకుంటారు పోలీసులు. మరి ఇలా ఏమనకుండా వీళ్ళని డౌట్ ఉండేది అనమాట. ఓటర్ల విషయానికి వచ్చినప్పుడు లీడర్లు ఏమనరు, ఎందుకంటే ఆయన ఓటర్ కాబట్టి రేపు మళ్ళీ అయినా ఓటర్ దగ్గరికి పోవాలి. ఓటర్లను రిమైండ్ చేయించినావు అనుకో నువ్వు, వంశీ, వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు సెండ్? సరే, ఓటర్ తెలిసో తెలియకనో, లేదా ఆవేశంతోటో, లేదా ఎన్నికల సందర్భంలో మనం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదన్న బాధతోటో కొన్ని సందర్భం లోపల కొంతమంది ఓటర్లు కొన్ని పదాలు, అనకూడని పదాలు అంటారు, బూత్ మాటలు తిడతా ఉన్నారు. సో అది కూడా సభ్య సమాజం హర్షించదు, స్వాగతించదు. అప్పుడు వినేందుకు మంచిగా అనిపిస్తుంది పక్క పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని తిడితే చంద్రశేఖరరావు గారి బ్యాచ్కి ఆనందంగా అనిపిస్తుంది. అదే చంద్రశేఖరరావు గారిని తిడితే కాంగ్రెస్ వాళ్ళకి ఆనందంగా అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు రఘునందన్ రావు ఏదైనా ఒక మాట ఉన్నట్టు మాట్లాడిండు అనుకో, మొన్ననే మాట్లాడినా, ఏమని యూరియా గురించి ఏదో పంచాయతీ నడిస్తే అన్న నేను. అప్పుడు మీ బాపుకు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి యూరియా ఇస్తుంది నరేంద్ర మోడీ. కాంగ్రెస్ వాడు ఇచ్చేది లేదు, టీఆర్ఎస్ వాడు తెచ్చేది లేదు. ఇచ్చేదైనా తెచ్చేదైనా బీజేపీ అని చెప్పి నేను ఇట్లా ఎవరో ఒక మీడియా మిత్రుడు మాట్లాడిన దానికి పెట్టిన. అది నా పేజీలో నేను పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్, అది లైవ్. అది దాని కింద మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు ఒక 200 మంది జమ అయ్యి నోటికి వచ్చిన బూతులు నా పేజీలో నన్ను తిడుతూ పెడుతుంటారు. సో దే హీన్ పెయిడ్ ఫర్ ఇట్ అంతే. నేను ఒక్కొక్కరిని వెతికి వాని ఫేస్బుక్ ఐడెంటిటీ తీసి వాడిని రిమైండ్ చేయించడం నాకు పెద్ద ఇష్యూ కాదు అక్కడ. కానీ ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మరుగుతాయి కాబట్టి మరిగిన ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిందే నాలాంటి అవసరం లేదనుకుంటా కాబట్టి ఊరుకుంటా. నేను తిట్టలేనా? నేను చంద్రశేఖరరావు గారి కంటే మంచిగా బూతులు తిడతా, రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంస్కృతం మాట్లాడగలుగుతా. నిన్నయాల నేర్చుకుంటున్న కేటీఆర్కి ఆయన తిట్టే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లలో ఆయన కంటే మంచిగా తిట్టగలుగుతా. నేను తిట్టడమే మనకు పోటీ పెట్టాలనుకుంటే అప్పుడు ఒక మంచి స్టూడియో పెట్టుకుందాం, కూర్చుందాం, నెక్లెస్ రోడ్ మీద ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేద్దాం, బ్యారికేడ్లు పెడదాం, ప్రజలంతా లోపలికి దుంకకుండా. రాళ్ళ అదేదో పెట్టుకుంటారు కదా, రాళ్ళ కొట్టుకుంటారు కదా డబ్ల్యూడబ్ల్యూలోనే ఎక్కడో, అట్లా పెట్టి కొట్టుకొని తిట్టుకుందామంటే తిట్టుకుందాం. అట్లా అది సంస్కారం కాదనుకొని ఆగుతా ఉన్నాం. 200 మందికి సోషల్ మీడియాలో జీతాలు ఇచ్చి రఘునందన్ రావు మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా తిట్టుర్రా, కామెంట్స్ పెట్టుర్రా అంటే రఘునందన్ రావు దుప్పటి కప్పుకొని భయపెట్టి పారిపోతాడేంది నువ్వు బూతులు తిడితే? నేను తిట్టలేనా?
ఒక్కటి తిడితే నేను 4 తిడతా. ఎవడైనా తిడతాడు ఆ మాటకు వస్తే. గన్లేం పాడైంది. సభ్యత సంస్కారం వదిలేసుకోవాలని అనుకుంటే ఏదైనా తిట్టగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్లో తప్పేముంది? మై ఇంటెన్షన్ వాజ్ టీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా రైతుల్ని రెచ్చగొట్టి ధర్నాలు చేపిస్తారు. కాబట్టి నాయకులారా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా చంద్రశేఖరరావు ఉండగా మంచిగా వచ్చింది యూరియా, రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తలేదు అనేటోళ్ళందరికీ నేను చెప్పిన మాట ఏంటంటే, అప్పటి మీ బాబు అయినా ఇప్పటి మీ అన్న అయినా ఎవరికైనా యూరియా ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. ఆపరేషన్ సింధూర్ వల్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నమాట వాస్తవం. ఒక 4 రోజులలో మిగతా విషయాలన్నీ సర్దుకుంటే అందరికీ యూరియా సకాలంలో అందించేందుకు ప్రయత్నం చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా మా బాధ్యత అని చెప్పిన. నేను ఎవరి మీద తప్పేసి ఎవరినో బూతులు తిట్టిపోవాలని కోరుకోలేదు. నేను ఉన్న వాస్తవాన్ని ప్రజలకు చెప్తే రైతన్నలు కొంచెం సంయమనం పాటిస్తారు అనుకున్నాం. సో ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎంతవరకు వర్తిస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పొద్దున 5 గంటలకి వాకింగ్కి పోతుంటే చాలామంది పెద్ద మనుషులు ఒక 50 అట్లా దాటిన వాళ్ళంతా మధ్య వయసు ఉన్న వాళ్ళంతా ఒక కట్టె పట్టుకొని నడుస్తూ ఉంటారు. అవును. సో కట్టె పట్టుకొని నడవడం తప్పు కాదు. కుక్కతోటి కట్టెతోటి కుక్కను బెదిరించడం తప్పు కాదు. లేదు నీకు ఇంకా భయం ఉంది, నేను నిలబడితే బ్యాలెన్స్ అవుట్ అయిపోతాను, అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చేతులు ఇట్లా తిప్పేటప్పుడు చేతుల కట్టెబట్టి తిప్పుకోవడానికి నీకు స్వేచ్ఛ ఉంది. ఎంత దాకా నీకు స్వేచ్ఛ ఉంటుంది? ఈ కట్టె పక్కనున్నోడికి దాకనంతసేపే నీ స్వేచ్ఛ. రైట్. అదే పక్కనున్నోడికి తాకింది అని అంటే నువ్వు మళ్ళీ నీ స్వేచ్ఛకి ఒక లిమిటేషన్ వస్తుంది. సో ఈ సన్నని గీతను మర్చిపోయి ఎవరు పడితే వాళ్ళు అది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని బూతులు తిట్టినటువంటి వ్యక్తుల్ని, పాత ముఖ్యమంత్రినైనా కొత్త ముఖ్యమంత్రినైనా బూతులు తిట్టినటువంటి వ్యక్తిని దొరకబట్టడం ఎంతసేపు? 1 నిమిషంలో దొరకబట్టవచ్చు. ఫస్ట్ ఆ యూట్యూబ్ అని తీసుకొచ్చి దొరకబట్టి కూర్చోబెడితే అడిగినవరు అంటే వాడే చెప్తాడు కదా, అయిపోయి 5 నిమిషాల్లో తీసుకురావచ్చు. కానీ దానివల్ల జనం గొంతు నొక్కలేం కాబట్టి వదిలేస్తాం మేము. యూట్యూబ్ వాళ్ళని ఎందుకంటావంటే నీకు ఒక బాధ్యత ఉంది, నువ్వు యూట్యూబ్ పెట్టుకున్నావు కాబట్టి, నువ్వు బాధ్యతగా పనిచేయాలి కాబట్టి. నువ్వు కూడా అట్లా లేమని తిట్టినట్టు ఎట్లా పడితే అట్లా తిడతావు, ఎవరిని పడితే వాళ్ళని అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు అట్లా. బట్ ఈ దేశంలో కొన్ని కొత్త చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నాయి. నియంత్రణ లేనటువంటి యూట్యూబ్లని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి దూరి ఏది పడుతుంది టెలికాస్ట్ చేస్తాం. మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. రఘునందన్ రావు చెప్పింది కదా, ఆర్టికల్ 19 ప్రకారం నాకు మాట్లాడుకునే హక్కు ఉంది. నీకు మాట్లాడుకునే హక్కు ఉంది. పక్కనున్న కొంప ఊలనంతసేపు, పక్కనున్న సంసారం డిస్టర్బ్ చేయనంతసేపు. నీకు మైక్ ఉందని, నీకు యూట్యూబ్ ఛానల్లో 1 మిలియన్ మంది ఫాలో అవుతారని నువ్వు కనవడ్డలకల్లా గొట్టం పెట్టుకుంటా నోటుకు వచ్చినట్టు తిట్టిపిస్తా అంటే ఎదురుగున్నోడు కూడా మనిషే కదా, వాడికి కూడా రైట్ ఉంటుంది కదా. రాజకీయ నాయకులైనంత మాత్రం నీకు వాళ్ళకి హక్కులు ఉండయి. ఎవరు తిట్టినా ఏం తిట్టినా పడాలంటే ఎట్లా పడతాం? సో దిస్ ఈజ్ వెరీ చట్టాలు అట్లాంటివి తెస్తామంటున్నా. సో ఎందుకంటే సమ్ పీపుల్ ఆర్ క్రాసింగ్ దేర్ లిమిట్స్. అది దయించేది మంచి పద్ధతి కాదు ఎవరికైనా. వ్యక్తుల వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తా అంటే ఎవరు ఊకోరు. ఇప్పుడు నా మీద కేసు పెడితే నేను ఊపినా కావచ్చు, కానీ నీ మీద కేసు పెడితే ఏమైతే నీ సంసారం ఖరాబ్ అవుతుంది కదా. అట్లాంటిది ఎట్లా ఎంటర్టైన్ చేస్తావు? అట్లాంటివి చేయలేవు. దెర్ షుడ్ బి సర్టన్ లిమిటేషన్. నాకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంది. ఐ విల్ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ యూ గివ్ మీ యువర్ ఇన్పుట్స్. ఇప్పుడు బీజేపీ యాజ్ అ పార్టీ తెలంగాణలో కెన్ ఐ సీ దెమ్ ఫార్మింగ్ అ గవర్నమెంట్ అనే ఒక క్వశ్చన్ కనుక నేను అడిగితే ఐ డోంట్ సీ అ స్కోప్ అనిపిస్తుంది. అంటే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఒకవేళ బీజేపీ పవర్లోకి వస్తే సీఎం ఎవరైతారనే క్వశ్చన్, అంటే ఆన్సర్ నా దగ్గర లేదు ఆ క్వశ్చన్కి. ఎందుకంటే ఒక్కొక్కలా పోర్ట్రీ అవుతూ ఉంటారు కాబట్టి దట్ వాజ్ వన్ ఆఫ్ ది పాయింట్. ప్లస్ సెంట్రల్ పార్టీ కాబట్టి లోకల్ రీజనల్ పార్టీస్ కంటే ఎక్కువగా ఉండలేరేమో సౌత్ ఇండియాలో ఒక పర్సెప్షన్ ఉంది. అగైన్ ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ యూ గివ్ యువర్ ఇన్పుట్స్. అయితే ఐ కంప్లీట్ మై క్వశ్చన్. ఒక 1 minute లాగ్ అవుతుంది. అయితే నా థాట్ ఏముండిందంటే అట్లంటే మరి కాంగ్రెస్ ఎట్లా ఫామ్ చేసింది, కాంగ్రెస్ ఎట్లా వచ్చింది అన్న క్వశ్చన్ ఉన్నప్పుడు ఓటర్స్కి ఇంకా ప్రాపర్గా తెలివి రాక ముందుకే గవర్నమెంట్లో ఉండింది కాంగ్రెస్. అంటే ఒక 50 ఏళ్ళ కిందనో 70 ఏళ్ళ కిందనో ఆ లెక్క వేసుకుంటే. అందుకని కాంగ్రెస్ ఇస్ వన్ అమాంగ్స్ ది రెగ్యులర్ పార్టీస్ అన్న థాట్లో ఉన్నారేమో. ఇప్పటికీ ఇంట్లో అడుగుతాం కదా, మా ఫ్యామిలీ నేను అడిగితే కూడా బీజేపీ ఇస్ సెంట్రల్ పార్టీ అన్నట్టే ఉంటుంది. మేబీ లోకల్గా గెలవడం కష్టం రా అనే ఒక పర్సెప్షన్ వింటూ ఉంటాను నేను రెగ్యులర్గా. అసలు బీజేపీ అనే పార్టీకి సౌత్ ఇండియాలో మేజర్లీ తెలుగు స్టేట్స్లో అట్లీస్ట్ లోకలైజేషన్ ఎక్కువ ఉన్న దగ్గర గవర్నమెంట్ ఫామ్ చేసే స్కోప్ ఉందా? 100% మేమే ఫామ్ చేస్తాం. దాంట్లో డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవి. ఆశ లేకపోతే పని ముందుకు సాగదు. రేపేదో జరుగుతుంది మంచి అనేటువంటి ఆలోచన లేకపోతే లైఫ్ యూ కెనాట్ సస్టైన్ ద లైఫ్. ఎప్పటికీ నెగిటివ్ ఆలోచనలే ఉంటే ఇంకేం చేయలేము అసలు. వెరీ ట్రూ. దేశంలో భారతీయ జనతా పార్టీని పార్టీగా రిజిస్టర్ చేసిన 1980లో 2 ఎంపీలు గెలిచారు. హమ్దో అమారదో అని ఎగతాళి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక ఎంపీ తెలంగాణ నుంచి గెలిచారు, హన్మకొండ నుంచి జంగారెడ్డి. 2వ ఎంపీ గుజరాత్ నుంచి గెలిచినారు. అట్లా హమ్దో అమారదో అని ఎగతాళి చేసినటువంటి పార్టీ 1980 నుంచి ఇలా
2014కు వచ్చేసరికి 2014లో మీరు చూసిరు దాదాపు 20 సంవత్సరాల నుంచి సంకీర్ణాలు జరుగుతున్నాయి. విపి సింగ్ గారు అట్లా అప్పటి నుంచి చూస్తే విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు, ఐకే గుజరాల్ గారు, దేవగౌడ గారు ఇట్లా ఎవరు కూడా 2 సంవత్సరాలు చేయనటువంటి పరిస్థితులలో నుంచి 2004లో మన్మోహన్ సింగ్, కాంగ్రెస్, యూపీఏ 1, యూపీఏ 2 అన్ని సంకీర్ణాల నుంచి 2014 ఎన్నికలకు వచ్చేసరికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 303 సీట్లు గెలిచి ఒంటరిగానే కావాల్సిన మెజార్టీ కంటే చాలా ఎక్కువ సీట్లను గెలుచుకొని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 1980 నుంచి 2014 అబ్జల్యూట్ మెజార్టీకి రావడానికి భారతీయ జనతా పార్టీకి పట్టిన సమయం ఆల్మోస్ట్ 44 ఇయర్స్ పట్టింది. ఆ తర్వాత ఎక్కడ వెనుకకు తిరిగి చూసినాం మేము. 2014లో గెలిచినాం, 19లో గెలిచినాం, 24లో గెలిచినాం, 29లో గెలుస్తాం, 34లో గెలుస్తాం. మేమే గెలుస్తాం అనేది నేను గ్యారంటీగా నీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే సెంట్రల్ గెలుస్తాం, స్టేట్లో గెలుస్తాం. స్టేట్ దగ్గరికి నాకు స్టేట్ ఆడికి కూడా వస్తుంది, టెన్షన్ ఏం పడకూడదు. ఒడిశా మేము గెలవము అనుకున్నారు. ఒడిశా గెలిచినామా గెలవలేదా? ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పి ఒడిశా గెలిచినామా? ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పి ఒడిశా గెలవలేదు కదా. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని అందులోంచి ఎవరిని సెలెక్ట్ చేసినారు. ఒక గిరిజన బిడ్డను అక్కడ ముఖ్యమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. సో మిగతా పార్టీలాగా చంద్రశేఖరరావు గారు పోతే రామారావు గారు పోతే హిమాంశు గారు పోతే ఇంకొక కేసీఆర్ గారు ఇట్లుండదు కదా లెక్క. అట్లా ఇప్పుడు స్టాలిన్ వల్ల నాయన పోయినాక స్టాలిన్ వచ్చిండు, స్టాలిన్ పోతే రేపు స్టాలిన్ కొడుకు వస్తున్నాడు. ఇదే కదా మీరు చూసేది. అట్లా కనబడే నాయకులు భారతీయ జనతా పార్టీలో చాలామంది ఉంటారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు ఎట్లా చెప్తారు వంశీ? ఎమ్మెల్యేలు ఎన్నుకోబడాలి, ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలి, అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ప్రొసీజర్ ఈజ్ లైక్ దట్. ముఖ్యమంత్రి ప్రొసీజర్ ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ అయినా అక్కడ కూర్చొని ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనేది డిస్కస్ చేసి నిర్ణయించుకుంటారు. ఏకాభిప్రాయం కుదరకపోతే కేంద్ర పార్టీ ఇద్దరిని అబ్జర్వర్స్ని పంపించుకుంటుంది, అందులో మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. లేదు పార్టీ అవసరం ఉంది అని అనుకున్నప్పుడు అవసరం ఉన్నటువంటి వ్యక్తులనే పెడతారు. రాజకీయ అవసరాలని బట్టి ఆ రోజు నిర్ణయం జరుగుతుంది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి అందరు ఎమ్మెల్యేలు సంతకం పెట్టి ఇచ్చారు. ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఇవ్వలే కదా. పైకెళ్ళి అధిష్టానం దూతలు వచ్చారు, దూతలు వస్తే కూడా అందరు జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందా కాంగ్రెస్? సో అప్పుడుండే హైకమాండ్కి ఉండేటువంటి ఆలోచనలను బట్టి కొన్ని సందర్భాల నిర్ణయాలు అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ నువ్వు గాడొచ్చి నీ ముఖ్యమంత్రి ఎవరో చెప్తే మేము ఓట్లేస్తామంటే ముఖ్యమంత్రి బొమ్మను చూసి కాదు ఓటేయాల్సింది. భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తే దేశం కోసం నిలబడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కొంచెం ఆలస్యం కావచ్చు, బట్ డెఫినెట్గా మేమే వస్తాం అధికారంలోకి. మేము అధికారంలోకి వచ్చిన ఏ రాష్ట్రంలో కూడా మళ్ళీ వెంటనే ఓడిపోలేదు. మేము ఇక 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నారు మీరు. అందుకని మీరు ఇందాక నవ్వినరు నేను చెప్తే 24 తర్వాత 29 మాదే, 29 తర్వాత 34 మాదే అంటే కూడా మీరు నవ్వింది. బట్ మేము చేస్తున్న పనిని బట్టి మాకు ఓట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం తప్ప ఏదో అడ్డగోలుగా ఏది పడితే చేసి అడ్డదారులలో అధికారంలోకి రావాల్సిన అవసరం మాకు లేదు. వి స్టాండ్ ఫర్ దిస్ కంట్రీ. దేశం కోసమే పనిచేస్తాం, నేషన్ ఫస్ట్ అని చెప్తాం, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్తాం. అదే ఇక్కడ చిన్న ఒక పాయింట్ అన్న, జస్ట్ మై ఒపీనియన్ అగైన్. మీరు అడిగింది మా ఇంట్లో అంటారు బీజేపీ అంటే ఢిల్లీ సెంట్రల్ పార్టీ అని చెప్పి. ఇప్పుడు ఆ తరం ఆ తరం అయిపోయింది అంటున్నా. 1947లో ఓటు హక్కున్న వాళ్ళు 2047లో ఉండరు కదా, 2025లో ఉంటారా? 1947లో ఓటు ఉన్న వాళ్ళు 1947లో ఓటు ఉందంటే వాళ్ళకి అప్పటికే వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చినట్టు కదా. 20 ఏళ్ళ తర్వాత ఇప్పటికి ఎన్ని ఏళ్ళు వచ్చినాం మనం? 75 ఏళ్ళు వచ్చినాం. 95 ఏళ్ళు దాటిపోతుంది. ఆ జనరేషన్ పోయింది. ఆ తర్వాత జనరేషన్ కూడా దాదాపు రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీని కోరుకుంటారు కాబట్టి మేము 8 మంది ఎంపీలు గెలవగలిగినాం. రేపు అసెంబ్లీలు కూడా గెలుస్తాం. ఊహించని ఫలితాలు వస్తాయి. 10 సంవత్సరాలు కేసీఆర్ని చూసిరు, 20 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిరు. ఇంకా కొత్తగా చూడాల్సింది ఏముంది? మిగిలిపోయింది ఎవరంటే బీజేపీ ఒకటే. అందుకనే భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తుంది వచ్చే ఎన్నికలలో. ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా ఈ జనరేషన్ పిల్లలందరికీ భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం ఉంది, ఈ దేశం అంటే ప్రేమ ఉంది, ఈ దేశాన్ని విశ్వగురుగా చేయాలని నరేంద్ర మోడీ పడుతున్న కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ విల్ బి ద నెక్స్ట్ ఆప్షన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. గాట్ ఇట్, హోపింగ్ సో. అయితేనా జస్ట్ అన్ ఒపీనియన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 100 మంది ఓటర్లు ఉంటే, అంటే అగైన్ దిస్ ఇస్ హౌ ఐ లుక్ అట్ ఇట్,
100 మంది ఓటర్లో 49 మంది నాకు పార్టీ వద్దు అని చెప్పి, మిగిలిన 51 మంది అంటే 2% ఎక్కువ ఉన్న ఇటు సైడ్ వాళ్ళు పర్లేదు ఇదే పార్టీ ఓకే అంటేనే గెలుస్తుంది ఈ పార్టీ. అంటే ఆల్మోస్ట్ సగం మంది వద్దన్న, సగం కంటే 1% ఎక్కువ ఉంది కాబట్టి ఓకే అన్నారు కాబట్టి ఆ పార్టీ పవర్లకు. అది కరెక్ట్ అవ్వదు తప్పనే నేను అనలేను. సో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అదే చెప్పింది. సో మనం నడిచేది, ఈ దేశం నడిచేది బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద నడుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 100 ఓట్లలో 60 ఓట్లే పోల్ అవుతాయి. పోలైన 60 ఓట్లలో 20 ఓట్లు వచ్చినోడే మెజారిటీ. మిగతా 40 ఓట్లని నలుగురు పంచుకున్నారు. ఒకతనికి 20 ఓట్లు వచ్చినాయి, ఆయనకి మెజారిటీ వచ్చింది. 100లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు డిక్లేర్ చేయాలనేది భారత రాజ్యాంగం చెప్తుంది. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతా ఉన్నాం. దాని ప్రకారం మెజారిటీ ఈజ్ లా. 49 వచ్చినోడు ఓడిపోతాడు, 51 వచ్చినోడు గెలుస్తాడు. అంటే మీరు దాన్ని సమర్థిస్తారా? అంటే డూ యూ థింక్ దేర్ షుడ్ బి ఎ చేంజ్? సో ఇప్పుడు ఒక రఘునందన్ రావు అనే భారతీయ జనతా పార్టీ ఎంపీ దీన్ని మార్చాలని అన్నాడు అనుకో, బీజేపీలు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు, ఇది కుట్ర చేస్తున్నారని మళ్ళీ మా అర్బన్ నక్సల్స్, మా సూడో నక్సల్స్, మా జర్నలిస్ట్ మిత్రులందరికీ వచ్చేస్తారు ఇక అట్లా. అందుకని మార్చాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మారుస్తాం. వీడికి ఈ దేశంలో 120 సార్లు భారత రాజ్యాంగాన్ని మార్చిర్రు. అవసరం ఉంటే ఇంకోసారి మారుస్తారు, తప్పేం లేదు. కానీ మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫ్రేమ్ ఏదైతుందో దాన్ని డిస్టర్బ్ కాకుండా పనిచేస్తాం. రీసెంట్గా కొంచెం ఈ కరెంట్ అఫైర్స్ గురించి కూడా టచ్ చేస్తే, ఈ ఓట్ చోరీ అనే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది కాబట్టి అంటే ఎంతవరకు మాట్లాడచ్చు అంతవరకు ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్, బికాస్ మల్టిపుల్ ఒపీనియన్స్ వస్తున్నాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఆర్ ఫార్మ్ సంథింగ్. మీ ఉద్దేశంలో మీరే మాట్లాడితే. సో ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఎలక్షన్స్ అవుతాయి, మండలాలకి ఎలక్షన్స్ అవుతాయి, జిల్లా పరిషత్కి ఎలక్షన్స్ అవుతాయి, రైట్, అసెంబ్లీకి ఎలక్షన్స్ అవుతాయి, పార్లమెంట్కి ఎలక్షన్స్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద 5 ఫార్మేట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇన్ ఇండియా. రైట్. ఇప్పుడు సర్పంచ్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకో వంశీ, 100కి 99 మంది ఓట్లేస్తారు. సర్పంచ్ అంటే ఒకటే ఊరు, చిన్న ఊరు, 1000-1500 ఓట్లు ఉంటాయి, 2000 ఉంటాయి. పెద్ద పంచాయతీ అయితే 5000, 10,000 ఉంటాయి. సో మీరు పోటీ చేస్తారు, నేను పోటీ చేస్తా ఉన్నా. సర్పంచ్ ఎలక్షన్స్కి ఒక 8 మంది పోటీ చేస్తారు అనుకోండి. ఒక 1500 ఓట్లున్న ఒక చిన్న పంచాయతీలో 8 మంది పోటీ చేస్తారు అనుకోండి. ప్రతి ఒక్కరికి గెలవాలనే తపన ఉంటుంది. రైట్. కొందరు హైదరాబాద్లో ఉండొచ్చు ఉద్యోగం కోసం, కొందరు కరీంనగర్లో ఉండొచ్చు, కొందరు నిజామాబాద్లో ఉండొచ్చు. నాకు తెలిసిన వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటా కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు కావచ్చు, ఆయనకు తెలిసిన వాళ్ళకి ఆయన డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాడు కావచ్చు. సో గెలుపు కోసం ఈ 8 మంది ఎవరెవరు బయటున్నా, ఊర్లున్నా, ఏడున్నా వాళ్ళని పట్టుకొచ్చి వేపిస్తారు. అందుకని ఎంత పోల్ అయింది? 99% కూడా పోల్ అవుతాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీటీసీ వచ్చినాయి. 2-3 ఊర్లకు కలిసి ఒక ఎంపీటీసీ ఉంటాడు, ఎవరు పెద్ద పట్టించుకోరు. అప్పుడు ఒక 85-90 దాకా పోల్ అవుతాయి, ప్రాబిలిటీ తక్కువ అవుతాయి. జిల్లా పరిషత్తులు కూడా అట్లే పోతాయి. ఎమ్మెల్యే అయితే ఇది కూడా కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఊరిలో ఉండే నాయకులంతా కష్టపడతారు, ఓ 70% దాకా పోల్ అవుతాయి. మీరు పార్లమెంట్కి చూస్తే 60%కే వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఆయనకి ఎవరు బస్ కిరాయిలు ఇవ్వాలి, ఊరికి వచ్చి ఓటు వేయాలంటే సాధ్యమైనంత వరకు తక్కువ పోలింగ్ అవుతుంటుంది పార్లమెంట్. ఎందుకు అట్లా అవుతుంది అంటే ఈ 25 లక్షల మందికి డబ్బులు ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వలేరు జనరల్గా. డబ్బులు ఇచ్చేవి చాలా ఓట్లకి. అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న ఉద్యోగం కోసమని మహబూబ్ నగర్కేలో, మెదక్కేలో వచ్చి హైదరాబాద్లో అడ్డ మీద పని చేసుకొని బతుకుతున్నావు వంశీ. నువ్వు నీ ఓటు వేసేందుకు మళ్ళీ నీ ఊరికి రావాలి. ఒక ఆటో డ్రైవరే అనుకో, ఈడికెళ్ళి 150 కిలోమీటర్లు యూ హ్యాస్ టు గో బ్యాక్. ఓకేనా? గో బ్యాక్ కావాలంటే ఎంత పెట్రోల్ కావాలి? 10 లీటర్ల పెట్రోల్ కావాలి. 10 లీటర్లు ఇంటూ 100 రూపాయలు లెక్కేసుకుంటే ఎంత పోతుంది? 1000. ఆయన ఏమడుగుతాడు, నాకు ఏమి ఇయ్యక, నాకు 1000 రూపాయలు పెట్రోల్ అని ఇయ్యన్నా అంటాడు. దాన్ని మేము ఓటుకు నోట్ అంటున్నాం. దాన్ని మీరు ఓటుకు నోట్ అంటారు. రకరకాలుగా అంటారు, రకరకాలు. కొందరు బస్ కిరాయిలు అంటారు, రకరకాలుగా అడుగుతారు. కొంతమందికి నిజంగా ఓటేయాలనే తపన ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే, బస్ కిరాయిలు కూడా లేక ఇక్కడ అడ్డ మీద రోజు కూలి చేస్తేనే బతికే పరిస్థితి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా ఎలక్షన్ ప్రాసెస్ లోపల రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. మీరు ఎలక్టోరల్ రోల్స్ని 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా చూడండి, ప్రతి ఎలక్షన్స్కి ఎంతో కొంత ఓట్ షేర్ పెరుగుతుంటుంది. సో డ్రాబ్యాక్ ఎక్కడ జరుగుతుంది? దేశం మొత్తం అనేది మీరు గమనిస్తే అర్బనైజేషన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ గోయింగ్ ఆన్. పల్లెటూర్లలో ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి చదువుకున్న మరుక్షణం రెక్కలు వచ్చిన ప్రతి ఒక్కరు దగ్గర ఉన్న పట్టణాలకి మైగ్రేషన్ స్టార్ట్ అవుతున్నారు. సో పల్లెటూరులో నా ఓటు అట్లే ఉంచుకుంటా, నేను పట్టణంలో ఉంటా. అవసరం ఉన్నప్పుడు మా ఓటు సర్పంచ్ కావాలనుకుంటే నేను పోయి మా ఊరిలో ఓటేస్తా. ఓకేనా అన్న? ఈడ మళ్ళీ ఈడ అవసరం ఉంటే ఈడికొచ్చి కార్పొరేటర్కి ఓటేస్తా. ఇట్లా డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ అవుతున్నాయి.
కొన్ని చోట్ల మైగ్రేటెడ్ ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి 2014 తెలంగాణ ఫామ్ అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ చుట్టుపక్కల షేర్లింగంపల్లి, కూకట్పల్లి, రాజేందర్ నగర్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, అంటే హైదరాబాద్కి పెరిఫెరల్గా ఉంటున్నటువంటి ఈ ఓట్ కాన్స్టిట్యున్సీస్ దాదాపు 10 నుంచి 15 కాన్స్టిట్యున్సీలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచింది అంటే ఆంధ్ర సెటిలర్స్ అందరూ మాకేసారు అనేది ఒక పంచాయతీ. అది ఇది రఘునందన్ రావు ఆరోపణ కాదు. టీఆర్ఎస్ వాళ్ళు పోయి హైకోర్టులో ఒక రిట్ వేసిర్రు. వీళ్ళు ఈడ ఓటేసిర్రు, మళ్ళీ పోయి ఆంధ్రలో ఓటేసిర్రు, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, ఈ ఓట్లన్నీ తీసేయాలనేది ఒక పంచాయతీ నడిచింది. సో అట్లా కొంత అర్బన్ కల్చర్లో ఇప్పుడు హైదరాబాద్లో 1,25,00,000 మంది ఉంటారు వంశీ. 1,25,00,000 మంది హైదరాబాద్లో ఉంటారు. 4 కోట్ల తెలంగాణ జనాభా అనుకుంటే దాదాపు 30% ఆఫ్ ద పాపులేషన్ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఇందులో చాలామందికి మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు వాళ్ళ ఊరి మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటుంది, అక్కడ ఉండే ఆస్తుల మీద ప్రేమ ఉంటుంది, అక్కడ కూడా ఓటు ఉండవచ్చు. సో ఇట్లా డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ కానీ, ఒక స్టేట్లోంచి ఇంకొక స్టేట్స్ ఆఫ్ ఓట్స్ కానీ ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయనే ఎస్ఐఆర్ పేరిట భారత ప్రభుత్వం ఎన్నికలు జరిగే కంటే ముందు 6 నెలల ముందు అక్కడ ఓటర్ లిస్ట్ తీసుకొని పోయి ఎలక్షన్ కమిషన్ ఆ డోర్ నెంబర్లో ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒకటి స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అయింది అంటున్నారు. ఓటు చోరీ అయితే సమస్యకు పరిష్కారం ఏంది వంశీ? చెక్ చేయాలన్నా వద్దా? ఇంటి నెంబర్ 11-3, 11-3లో 40 ఓట్లు వచ్చినాయని రాహుల్ గాంధీ అంటున్నారు. అనుకుందాం ఒక నిమిషానికి. సో ఎవరో ఒకరు పోయి చెక్ చేయాలి కదా, 11-3లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉంటలేరు అని చెక్ చేయాలి కదా. చేయాలా వద్దా? దాన్నే ఎస్ఐఆర్ అంటున్నాం మేము. ఎస్ఐఆర్ వద్దంటున్నారు మీరు. ఓట్లు చోరీ అవుతున్నాయని మీరే అంటారు, ఎస్ఐఆర్ చేయొద్దని మీరే అంటారు. ఈ రెండింటికి పొంతన ఎట్లా కుదురుతుంది చెప్పు? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ని పెట్టుకుంటుంది. రైట్ వంశీ, ఎలక్షన్స్ రీఫార్మ్స్ తెచ్చిన తర్వాత ఎలక్షన్ల ఓటర్ లిస్టులలో సవరణలు జరగాలనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు BLAs అంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకొని ఆ బూతులు ఏమున్నాయి. పల్లెటూరులలో అయితే ఈజీగా దొరికిపోతుంది. మీదెవరో నాకు తెలియదు కానీ వంశీ, నాదైతే ఒక చిన్న పల్లెటూరు. మా ఊర్లో ఎవడైనా 10 పేర్లు కొత్తగా చేరినాయి అనుకో, మా ఊరు వాళ్ళు ఊకోరు, వీడిని మా ఊరు కాదు తీసే ఓటర్లు వాళ్ళు పెట్టుకుంటారు ఆడ. కానీ అర్బన్లో వచ్చేసరికి కొంచెం సమస్యలు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు చదువు కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, పొట్ట తిప్పల కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, రకరకాల వ్యక్తులకి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ జరగవచ్చు. వీటన్నింటినీ ఎరాడికేట్ చేయడానికి ఒక మార్గం ఉంది. ఆధార్తో లింక్ చేయాలని అనుకున్నది భారత ప్రభుత్వం, ఎన్నికల సంఘం. ఓకే. సో దయగల ధర్మప్రభువులు మా జడ్జిల కోపం వచ్చి ఆధార్తో లింక్ చేస్తే తప్పవుతుంది, చేయొద్దు అన్నారు. ఇప్పుడు మరి ఎట్లా దొరకబట్టాలి, ఎట్లా దొరకాలి, ఎట్లా స్క్రూటినీ చేయాలంటే ఏదో ఒక పద్ధతిలో పోవాలి. ఏ పద్ధతిలో పోవాలి? ఓటర్ లిస్ట్ పట్టుకొని డోర్ నెంబర్ దగ్గరికి పోయి బూత్ లెవెల్ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి ఆ డోర్ చెక్ చేయండి. వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరో ట్రిక్ చేసుకోండి. అది ఎన్నికల సంఘం కంప్లైంట్ ఇస్తే తీసేస్తుంది. ఉదాహరణకు వంశీ, నువ్వు లేవు, BLA వచ్చినప్పుడు మీ ఇల్లు తాళం ఉన్నది, వాడు ఇంట్లో ఎవరు లేడని గుండం చేసి నీ ఓటు తీసేసిండు అనుకో, సింపుల్ తీసేసిండు అనుకో, నువ్వు బతికే ఉన్నావు, నీ ఓటు తీసేసిండు వంశీ. వాడు ఏముంది నీ ముందు మార్గం? ఎన్నికల సంఘం ఏం చెప్పింది? Form 6 అని ఒక ఫామ్ ఉంటుంది, సింగిల్ పేజీ, ఇంతంత పేజీ. సార్ నా పేరు ఇది, నా తండ్రి పేరు ఇది, నా ఆధార్ నెంబర్ ఇది, నేను ఈ డోర్ నెంబర్లో ఇన్ని రోజుల నుంచి ఉంటున్నా, పొరపాటున నా ఓటు తీసేసిరు మీరు, నేను అక్కడే ఉంటున్నా, నువ్వు సంతకం పెట్టి Form 6 కొంచెం పోయి తహసీల్దార్ గారికి ఇచ్చేస్తే మళ్ళీ నీకు ఓటు వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నారు బీహార్లో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బీజేపీ గెలిచినందుకు 65 లక్షల మంది ఓట్లు తీసేసిరు. ఇది రాహుల్ గాంధీ గారి ఆరోపణ. అనుకుందాం ఒక నిమిషానికి తప్పే జరిగిందని అనుకో వంశీ, కాంగ్రెస్ పార్టీ కూడా బీహార్లో పోటీ చేయాలి కదా. అంతే. కాంగ్రెస్ పార్టీ కాకపోతే RJD ఇద్దరు కలిసి మహాగఠబంధనో ఇంకో బంధనమో పెట్టుకొని అయితే ఆ బంధనంతో అయితే పోటీ చేస్తారు కదా. మీరు మీ అఫిలియేటెడ్ ఉన్న పొలిటికల్ పార్టీ ఇంకెవరు ఎన్నికలకు పోయకంటే ముందు మనకు ఓటర్ లిస్టులు ఇస్తారు కదా, తీసుకొని మీ BLAకి చెప్పుండ్రి. మీరు చేయాల్సిన పని ఏంది? ఇగో పలానా ఆయన బతుకున్నాడు, లేదా పలానా ఆయన ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చిండు, ఈయన ఇప్పుడు మళ్ళీ బీహార్కి వస్తున్నాడు, ఈయనకు Form 6 ఇచ్చి నింపించేసేయి. 65 లక్షలు ఎన్నికల సంఘం తీసేసింది కదా, నువ్వు 30 లక్షల మందితోటి Form 6 ఇప్పి. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కదా నీది. నీకు బూత్ ఏజెంట్ లేడా? నీకు బూత్ ఏజెంట్ ఉంటే ఇంటికాడికి పోయి తీసేసిర్రా, ఉన్నారా, బతికిర్రా, సచ్చిర్రా తెలియదా? ఎవరో ఇద్దరిని పట్టుకొచ్చి ఒక ఆయన సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడు, ఎవరో ఇద్దరిని తెచ్చి ఇంకొక ఆయన టీవీ ఛానళ్ళల్లో ప్రొడ్యూస్ చేస్తాడు. ఇదా పద్ధతి? ఏం చెప్పింది భారత రాజ్యాంగం? ఎన్నికల సంఘం ఏం చెప్తుంది? యూ ఫాలో ద ప్రొసీజర్.
ఎన్నికల సంఘం నీ ఓటు తీసేసింది అనుకో, తెలిసి తీసేసింది, తెలియక తీసేసింది అని నువ్వు ఆరోపించినట్టు బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అంటే 65 లక్షల మంది బీజేపీకి ఓటేస్తారని గ్యారంటీ, కాంగ్రెస్కి ఓటేస్తారని గ్యారంటీ. అరే నువ్వు చెప్తే నీ భార్య ఎవరికి ఓటేస్తుందో చెప్పది ఈ దేశంలో, చెప్తుందా? నీ భార్య కాదు నా భార్య కూడా చెప్పది. చెప్పేదంతా వింటారు, ఓట్లు పోలింగ్ స్టేషన్కి అయినాక వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఓటేస్తారు. ఈ మాత్రం కూడా సెన్స్ లేకుండా 65 లక్షల మంది మాకు వచ్చే ఓట్లు తీసేసిరు, బీజేపీ గెలిస్తే అందుకని చెప్పి ఎన్నికల సంఘం ఓటు చోరీ చేస్తుంది. అసలు వాస్తవం ఏంటి? అసలు 65 lakhs ఓట్స్ రద్దయినా? సుప్రీంకోర్టుకి ఎన్నికల సంఘం చెప్పిన దాని ప్రకారం 65 లక్షల ఓట్లు తీసేసినాము అని చెప్పింది. ఓకే. ఎందుకు తీసేసినారంటే వాళ్ళు ప్రాపర్ ఐడెంటిటీ ఇస్తలేరు కాబట్టి తీసేసినాము అని చెప్పినారు. బీహార్ ప్రాబ్లం అయినా వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం అయినా దేశం ఇంట్రెస్ట్ లోపల ఆలోచించడం నేర్చుకోవాలి. సో నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నానేమో మీరు ఇంకో దగ్గర ఉన్నారనో కాదు ఇష్యూ. అక్కడ నేషన్ ఇంట్రెస్ట్ని చూడడం ఆలోచించుకోవాలి. బీహార్కి ఆనుకొని ఉన్న దేశం బంగ్లాదేశ్. రైట్. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు పెరుగుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. ఆడ గోడ లేదు, కంచె లేదు, సోలార్ ఫెన్సింగ్ అంతకంటే లేదు. సో ఇట్లా వచ్చినట్టు ఇట్లా వచ్చేస్తున్నారు. ఒకటే జిల్లా డెమోగ్రఫీ చెప్తా మీకు. 15 ఏళ్ల క్రితం బీహార్లో ఉన్న కిషన్గంజ్ అనేటువంటి ఒక జిల్లాని తీసుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడరు. తర్వాత నేను పోయిన తర్వాత కిషన్గంజ్ అనే ఒక జిల్లాని తీసుకుంటే బంగ్లాదేశ్ని ఆనుకొని బార్డర్గా ఉన్న జిల్లా కిషన్గంజ్. ఇక్కడ 100కి 70 మంది హిందువులు ఉండిరి 15 సంవత్సరాల క్రితం. ఈరోజు కిషన్గంజ్లో 100కి 70 మంది ముస్లింలు అయినరు, 30 మంది హిందువులు అయినరు. ఎట్లా చేంజ్ అయింది డెమోగ్రఫీ ఆఫ్ కిషన్గంజ్? చదువురు ఒకసారి, గూగుల్ కొట్టి తెలుస్తుంది. నేషనల్ న్యూస్ ఛానల్ చూడరు ఒకసారి తెలుస్తుంది. లవ్ జిహాద్ కాదు, అక్కడ భూమి జిహాద్ నడుస్తుంది. హిందువుల ఇళ్ళకి 10 మంది పోయి భర్తను భూమి సంతకం పెట్టమంటే పెట్టకపోతే గొంతు కోసి పారేసిపోతున్నారు ఇంటి ముంగట. దిస్ రఘునందన్ ఏదో బీజేపీ ఫేవర్ కోసం చెప్తలేడు. నేషనల్ ఛానల్స్లో వస్తున్న వార్తలు ఒకసారి చూడండి. లవ్ జిహాద్ కాదు, ల్యాండ్ జిహాద్ నడుస్తుంది కిషన్గంజ్లో. వై ద డెమోగ్రఫీ ఆఫ్ కిషన్గంజ్ హెస్ బీన్ చేంజ్డ్. ఏడికెళ్ళి పుట్టుకొచ్చిర్రు? పోని కొత్త ఇంతమంది ఒకటేసారి పుట్టిరా? ఏడికెళ్ళి వచ్చింది? 70% ఉన్న హిందువులు 30% ఎట్లయ్యారు, 30% ఉన్న ముస్లింలు 70% ఎట్లయ్యారు కిషన్గంజ్లో? అంటే ఇక బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మయన్మార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలు వచ్చిన వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి ఇక ఓటకి ఇచ్చేసేయాలనా? వాళ్ళ ఓట్లు తీసేసింది ఎన్నికల సంఘం. ఈయనకేంది నొప్పి? యూ వాంట్ టు మేక్ దిస్ కంట్రీ యాజ్ అన్ ఇస్లామిక్ కంట్రీ? వీ విల్ నెవర్ మేక్ ఇట్ హ్యాపెన్. అరే హైదరాబాద్లో గడికి వెళ్ళి పోయి చూడుగా, పాత బస్తీ నుంచి ఎయిర్పోర్ట్ దిక్కంతా రోహింగ్యాల కాలనీలను వచ్చినాయి, ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. నువ్వు 50 గజాలు జాగా కబ్జా చేసి ఇల్లు కడితే తహసీల్దార్ వచ్చి కూలగొడతాడు. రోహింగ్యాల పేరిట కాలనీలు వస్తే ముట్టుకునే దమ్ము లేదు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి. దీన్ని ఎంటర్టైన్ చేయాలా? హైదరాబాద్లో ఎస్ఐఆర్ జరగవద్దా? రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరగబోతా ఉంది, ఉప ఎన్నిక వస్తుంది. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా ఎస్ఐఆర్ చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. తప్ప ఆడ 1,20,000 ఓట్ల ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయని చూపిస్తుంది ఓటర్ లిస్టు. ఎవరు వీళ్ళంతా? ఏడికేళ్ళు వచ్చిర్రు? ఇవన్నీ ఒరిజినల్ ఓట్లా దొంగ ఓట్లా? చెక్ చేయాలనా వద్దా? అబ్సల్యూట్లీ. దానికి రాహుల్ గాంధీ గారికైనా మీకైనా నాకైనా ఏమి ఇబ్బంది ఉంటుంది చెప్పండి. సో వారు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పారు. మహాదేవ్పుర అని, రామ్టేక్ అని, ఇట్లా కొన్ని కాన్స్టిట్యున్సీస్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మీరు ఎన్నికలు ఉన్నా లేకున్నా జనాభా పెరగదా? ఓటర్ లిస్టుల సంఖ్య పెరగదా? 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటు హక్కుకు అప్లై చేసుకోరా? వాళ్ళ కొత్త ఓట్లు రావా? 30,000, 50,000 ఓట్లు పెరిగితే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అదేమన్నా ఘోరమా? పోనీ వారు చెప్పిన మహాదేవ్పుర ఏడుంది? కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంతే, అవును కదా? కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాతనేమో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. సో ఈ ఏడాది లోపల అక్కడ దొంగోట్లను పోయి బీజేపీ వాళ్ళు ఎట్లా చేర్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర? ఒక మనం మాట్లాడితే దాంట్లో ఒక లాజిక్ ఉండాలి. ఎక్కడో 1-2 చోట్ల కొన్ని బతికున్న వాళ్ళు ఓట్లు పోయినా, కొన్ని చనిపోయిన వాళ్ళు ఓట్లు వచ్చినా అట్లా జరిగితే జరిగి ఉంటాయి. జరిగినాయని మీరు కూడా ఒప్పుకుంటారు కదా, రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకుంటారు కదా, ఓటర్ లిస్టులో అవకతవకలు చేస్తుంది బీజేపీ అని. మరి ఎస్ఐఆర్ చేయమను. ఇప్పుడు సమస్య వచ్చింది, పరిష్కారం ఉండాలన్నా వద్దా? ప్రాబ్లం రేజ్ చేస్తాం మేము, దానికి సమస్య పరిష్కారం వద్దు. మేము పరిష్కారం చూపించే దిశగా పనిచేసేటోళ్ళం మేము. ఇది సమస్య. రాహుల్ గాంధీ గారు మీరు చెప్పిన ఓటర్లు బతికి ఉన్నోళ్ళైనా, లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరిదైనా ఓటు తీసేస్తే, బెటర్ యూ ఆస్క్ యువర్ కాంగ్రెస్ పార్టీ BLA టు సబ్మిట్ ఏ Form 6. రైట్. సో సింపుల్ లాజిక్. మేము Form 6 సబ్మిట్ చేయం, ఓట్లు అడగము,
కానీ మేము లొల్లి పెడతాం, పార్లమెంట్లో లొల్లి పెడతాం, పార్లమెంట్ బయట లొల్లి పెడతాం, టీవీ ఛానళ్ళకి వచ్చి లొల్లి పెడతాం, మా నోటికి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ చెప్పిపోతాం. ఎట్లా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదొక అటానమస్ బాడీ. ఒక అటానమస్ బాడీ గురించి ఇంకో అటానమస్ బాడీ పార్లమెంట్ ఎట్లా చర్చ జరుపుతుంది? ఇది ఒకటి. రెండోది, చిన్నపిల్లలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్ మీద కేసు నడుస్తుందా? ఇప్పుడు కూడా నడుస్తుంది కదా, మొన్ననే చెప్పింది కదా సుప్రీంకోర్టు. ఎన్నికల సంఘం తీసేసినటువంటి 65,000 ఓట్లను తీసేసిందని ఏదైతే ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు చెప్పింది, 65 లక్షల ఓట్లు తీసేసినామని, 65 లక్షల ఓట్లు తీసేసినామని. వాళ్ళ ఓట్లు ఏ బూత్లో ఎవరికి తీసేసిరో ఆ ఊరు బూత్లో లిస్ట్ పెట్టమని చెప్పింది ఎన్నికల సంఘం. సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి మీరు ఏ ఊర్లో ఎన్ని ఓట్లు తీసేసిర్రు ఆ ఊర్లో పోయి పేస్ట్ చేయమన్నది. చాలా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటే పోతారు, ఫామ్ 6 సబ్మిట్ చేస్తారు, 5 నిమిషాల పంచాయతీ అయిపోయాయి. ఇంకేముందా వాళ్ళ? వినడానికి నెంబర్ లుక్స్ బిగ్, 65 lakhs. 65 lakhsలో ఇప్పుడు ఒక ఊర్లో 1500 ఓట్లు ఉన్నాయి, అందులో 200 తీసేసిర్రు. పోరా 200లో ఎవరు ఉన్నారో వాళ్ళు పోయి ఫామ్ దరఖాస్తు పెట్టుండ్రు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. గ్రౌండ్ లెవెల్లో చిన్న నెంబర్. ఒక పెద్ద రాష్ట్రం, 294 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక పెద్ద రాష్ట్రంలో దాదాపు 10 కోట్ల జనాభా ఉన్న బీహార్లో 65 లక్షలు అనేది ఏంది? కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వీళ్ళందరినీ కొన్ని అసెంబ్లీలలో ప్లాంట్ చేస్తూ వస్తారు, అడ్జసెంట్గా ఉన్న అసెంబ్లీలలో. దట్ ఈస్ చేంజింగ్ ద డెమోగ్రఫీ ఆఫ్ దట్ పర్టికులర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. దాన్ని ఎన్నికల సంఘం అనే ఒక అటానమస్ సంస్థ చేస్తే బీజేపీ ఓటు చేస్తుంది. ఆడలేక మధ్యలోడిందని ఊర్లలో నానుడి చెప్పినట్టు ఉంటుంది రాహుల్ గాంధీ గారి పరిస్థితి. 90 ఎన్నికలలో విఫల నాయకుడైన రాహుల్ గాంధీ ఈ పంచాయతీని తీసుకొచ్చి కొత్తగా చెప్పుకొస్తాడు. అన్న, ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ల మీద ఇప్పుడు ఎన్నికలు కావాలని వీళ్ళందరూ లొల్లి పెడుతున్నారు. అవునా? రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు అందరు ఏమడుగుతున్నారు? ఈవీఎంలని హ్యాక్ చేస్తున్నారు, బ్యాలెట్ పేపర్లు కావాలని చెప్పి ఒక పెద్ద లొల్లి తీసుకొస్తా ఉన్నారు. బ్యాలెట్ పేపర్లని దేశంలో రద్దు చేసింది ఎవరు? గౌరవనీయులు అప్పటి దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు రద్దు చేశారు. ఎందుకు రద్దు చేసిర్రు? ఈ దేశం కూడా అభివృద్ధి చెందిన దేశం, మా దేశంలో కూడా కంప్యూటర్లు వస్తున్నాయి, ల్యాప్టాప్లు వస్తున్నాయి, మా వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివి కళ్ళు ఉన్నారు, నేను యంగ్ పైలట్ని, ఈ దేశాన్ని మారుస్తా, బ్యాలెట్లు సరిగా లేవు, బ్యాలెట్లు ఉంటే రాత్రిపూట పోలింగ్ ముగిసేటప్పుడు 5 గంటలకు వచ్చి అంతా గుద్దుకుంటుర్రు, దొంగోట్లు గుద్దుకొని గెలుస్తున్నారు, ఈ సిస్టాన్ని రద్దు చేస్తా అని చెప్పి బాబ్ బోల్తా బ్యాలెట్ పేపర్ గలత్ అంటాడు. ఎవరు? వీళ్ళన్న తండ్రి, రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు అంటారు బ్యాలెట్ పేపర్లు గలత్ అని. బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంలను తీసుకొచ్చింది గౌరవనీయులు అప్పటి ప్రధానమంత్రి 1989లో రాజీవ్ గాంధీ గారు తీసుకొస్తారు. 1989 నుంచి 2014 దాకా ఎక్కువ కాలం ఎవరు అధికారంలో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. అప్పుడు అన్నిసార్లు ఈవీఎం మిషన్లతోటే ఎలక్షన్లు అయినాయి. 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ దేశంలో ఎన్నికలు జరిపించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అధికారంలో ఉండి ఎన్నికలు జరిపించింది కాంగ్రెస్ పార్టీ. 2014 గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికై 303 సీట్లను బీజేపీ గెలిచిన రోజు ఎవరు అధికారంలో ఉన్నారన్న? కాంగ్రెసే ఉన్నది. అప్పటిదాకా ఈవీఎంలు మంచి. 2004లో మీరు గెలిస్తే ఈవీఎం మంచిది, 2009లో మీరు గెలిస్తే ఈవీఎం మంచిది, 2014లో నరేంద్ర మోడీ గారు అదే ఈవీఎంలతో గెలిస్తే తూచి ఈవీఎంలు చెడ్డే అంటాడు. తండ్రికి బ్యాలెట్ పేపర్ల మీద విశ్వాసం లేదు, కొడుకు ఈవీఎంల మీద విశ్వాసం లేదు. పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు కోరుకుంటారు ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మన్మడు వస్తాడని. రాకపోతే పక్కింటోని తిడితే ఏమొస్తుంది? కొడుకుని తిట్టాలి. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో. అన్నా, ఇప్పుడు ఫ్యూ అవర్స్ బ్యాక్ ఆర్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఏదైతే కొత్త బిల్, ఒకవేళ ఒక పిఎం ఉన్నా సీఎం ఉన్నా తను పదవిలో ఉన్నప్పుడు కనుక 30 days కంటే 1 month కంటే ఎక్కువ కనుక రిమాండ్లో ఉంటే, జైల్లో ఉంటే, దిల్ బి డిస్మిస్డ్ ఆర్ డిస్క్వాలిఫైడ్ యాజ్ అదే అథారిటీ హోల్డ్ చేస్తున్న. ఇంకా బిల్ పాస్ కాలేదు వంశీ. అది మొన్ననే 3 రోజుల క్రితం పార్లమెంట్ అడ్జర్న్ అయ్యే కంటే ముందు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక రాజ్యాంగ సవరణ అది. దాంట్లో ఏం చెప్పినారంటే 30 రోజుల కంటే ఎక్కువ ఎవరైనా ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కానీ 31వ రోజు జైల్లో ఉంటే కంటిన్యూస్గా ఆయన మంత్రి పదవి పోవాలి అనేది ఒక సవరణ తీసుకొచ్చేటువంటి ఒక బిల్లుని భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో దాన్ని అట్లా కాదు ఇట్లా కాదు మీరంతా ఆగమాగం చేస్తారు, అయితే తూచి తొండి పంచాయతీ పెడుతున్నారు, మీరంతా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపండి అని ప్రతిపక్షాలు అడిగినాయి. పంపించినాం. సెలెక్ట్ కమిటీలో
20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు, అన్ని పార్టీల సభ్యులు ఉంటారు. సో దేశమంతా తిరిగేందుకు టైం ఇస్తారు. నెల, 2 నెలలు, 6 నెలలు, ఏడాది, దానికి టైం ఇచ్చి అందరి అభిప్రాయాలు విని తీసుకొచ్చి పార్లమెంట్ లోపల మళ్ళీ బిల్లు రూపం లోపల ప్రవేశపెడతారు. సో ఇట్ హ్యాస్ టైం. ఒక చర్చ జరగాలని ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ బిల్లుని డ్రాఫ్ట్ చేసినప్పుడు కేబినెట్ సమావేశాలలో ప్రధానమంత్రి గారిని తీసేయాలి దీంట్లోంచి అని చెప్పి మిగతా మంత్రులు ఒప్పుకోము అని చెప్పి అన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే బోధించే కంటే ముందు ఆచరించాలి, నన్ను తీసేసుకొని మిగతా వాళ్ళందరికీ పదవులు పోతాయంటే అదెక్కడ న్యాయం అవుతుంది, కాబట్టి ప్రధానమంత్రి అనే పేరు కూడా అందులో యాడ్ చేయండి అని కొట్లాడి యాడ్ చేయించింది నరేంద్ర మోడీ గారు, వేరే వాళ్ళు కాదు. సో మీరు ఫస్ట్ మనం చర్చ మొదలుపెట్టినప్పుడు నేరరహిత రాజకీయాల కోసం మొదలుపెట్టినాం కదా. సో దాని సారాంశమే ఇక్కడికి వచ్చింది. గాట్. అయితేనా కొన్ని దీన్ని అక్విజిషన్స్ అంటారో లేకపోతే మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్స్ అంటారో అబౌట్ బీజేపీ, అవి కొన్ని రాసుకున్నాను. చాలాసార్లు విన్నా, నేను కూడా ఒక పాడ్కాస్ట్లో ఒకరిని అడిగిన ఈ క్వశ్చన్. తెలంగాణ అనే స్టేట్ నుంచి సంవత్సరానికి ఎగ్జాంపుల్ ఇన్ని లక్షల కోట్లు లేకపోతే ఇన్ని వేల కోట్లు కనుక సెంట్రల్కి ట్యాక్స్ రూపంగా వెళ్తే రిటర్న్ ఎంత వస్తున్నాయి అనే ఒక రేషియో చూస్తే రీసెంట్గా వచ్చిన నంబర్స్ ప్రకారం 2.3 lakh crores కనుక తెలంగాణ నుంచి సెంట్రల్కి వెళ్తున్నాయంటే ఉల్టా ఓన్లీ 90,000 కోట్లు మాత్రమే వస్తున్నాయి. అసలు ఈ డిస్పారిటీ ఎందుకు వస్తుంది అనే ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. సో సదర్న్ స్టేట్స్ ఎక్కువ ఇచ్చి తక్కువ తీసుకుంటున్నాయి, అది ఏదో వేరే వాళ్ళని ఉద్ధరించడానికి ఇస్తున్నట్టుంది, వేరే స్టేట్స్కి డివిజన్ మంచిగా ఉంది అనే ఒక థాట్ ఒక అరైజ్ అయింది. కాబట్టి ఇఫ్ ఐ నీడ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ టు యూ. సో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. రైట్. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇంతకుముందు ఎవరికైనా తెలియకపోతే తెలిసిన సీనియర్లను అడుక్కునేటోళ్ళు. ఇప్పుడు గూగుల్ అమ్మ అని మనందరి చేతులలో ఫోన్ ఉంటుంది, గూగుల్ అమ్మ అని కొడితే చెప్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పినారంటే భారతదేశానికి ఎట్లా నడవాలి ప్రభుత్వం, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకున్నప్పుడు రాష్ట్రాల పన్నులు ఏంది, కేంద్రాల పన్నులు ఏంది, వీటి వాటా ఏంది, వచ్చి ఆ జమ అయినటువంటి ముద్దనంతా ఒక దగ్గర జమ చేసిన తర్వాత ఎట్లా పంచాలి, దానికి ఒక పెద్ద సిస్టమ్ని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగంలో రాసి దాన్ని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని రాసినారు వారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఈ ఫండ్స్ ఎంత షేర్ రాష్ట్రాలకి తిరిగి వచ్చేదంటే కేవలం 30% మాత్రమే రిటర్న్ బ్యాక్ వచ్చేది మొత్తం పూల్లోంచి. అంటే 100 రూపాయలు జమ అయితే కేంద్రం దగ్గర 30 రూపాయలు రాష్ట్రాలకి ఇచ్చేటోళ్ళు, 30%. సో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి టెన్యూర్లోనే ఈ 30% 42% పెంచినారు. ఎవరు అడగకున్నా ఓ 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో రాష్ట్రాల ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకొని 30% ఆఫ్ ద స్టేట్స్కి వచ్చేటువంటి ఫండ్స్ని, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ని 42% పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు కొంతమంది పైత్యం ఎక్కువై కావాలని రాజకీయాలలో బతకడం కోసం, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆడుతున్న నాటకం తప్ప ఈ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో మేము చేసిన మార్పు ఇంతకుముందు 30 వస్తే ఇప్పుడు 42 ఇస్తున్నాం. దాంట్లో తప్పేముందన్న? ఇంకా మేము తక్కువ చేసింది ఏముంది, మేము చెడగొట్టింది ఏముంది? మేమేమన్నా రాసినామా రాజ్యాంగం? నరేంద్ర మోడీ గారు వచ్చి రాసుకుర్రా రాజ్యాంగం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించరు మీరు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో మేము 30% 42% పెంచితే దాన్ని గౌరవించరు. నోరు ఉన్నది కదా, మేము చెప్తే పేపర్లు రాస్తాయి కదా, పేపర్లు టీవీలకు మేమే కదా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటోళ్ళమని ఏది పడుతుంది వీళ్ళు మొరుగుతారు, ఏది పడుతుంది వాళ్ళు రాస్తున్నారు. కానీ అలిగేషన్ స్టేట్ వైజ్ ఇష్యూ కదా. నేను అక్కడికే వస్తా ఉన్నాను. మీరు రాష్ట్రం గురించి అడిగారు, నేను అంత పెద్ద తెలియదు నాకు. నేను గీనే పుట్టిన ఊర్లో గీనే పెరిగిన, పట్టణంలో పెరిగిన. మా భాగ్యనగరం గురించే అడుగుతున్నా. రైట్. ఈ రాష్ట్రానికి ఆదాయం 33 జిల్లాలు ఉన్నాయి అన్న. వెనకటికి 10 ఉంటే ఇప్పుడు 33 చేసేయండు కేసీఆర్ సార్. ఈ 33 జిల్లాలలో మేడ్చల నుంచి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, సంగారెడ్డిల నుంచి ఎక్కువ వస్తుంది, వికారాబాద్ నుంచి ఎక్కువ వస్తుంది, రంగారెడ్డి నుంచి వస్తుంది. ఈ 4 జిల్లాలే నీకు మేజర్. 90% ఆఫ్ ది ఇన్కమ్ ఇచ్చేది ఇల్లే. ఆదిలాబాద్కి వెళ్ళి ఇన్కమ్ రాదు, వస్తుందా? కంపారిటివ్లీ తక్కువ, చాలా తక్కువ వస్తుంది. ములుగు జిల్లా ఉంటుంది, వస్తుందా? మహబూబాబాద్ ఉంటుంది, వస్తుందా? ఖమ్మం ఉంటుంది, ఏమైనా సింగరేణి బెల్ట్ ఉంటే వస్తుంటుండొచ్చు. అంటే రేపు రంగారెడ్డి జిల్లా వాళ్ళు మొత్తం పైసలు మేమే ఇస్తున్నాం, మాకి ఇవ్వమని అన్నాడు అనుకో, మరి నువ్వు ములుగు వాళ్ళకి ఏమి ఇస్తావన్నా? ములుగుకు రోడ్ ఎట్లా ఇస్తావు? ములుగుకు బస్సు ఎట్లా పోతుంది? పల్లె వెలుగు బస్సు ములుగుకి ఎట్లా పోవాలి? ములుగు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఎడికెళ్ళి కడతావు? ములుగులో వచ్చిన పైసలు ములుగులనే పెట్టాలంటే ములుగులో పైసలే రావు. కలెక్టర్ ఆఫీస్ కట్టావా? కలెక్టర్ జీతం ఇవ్వవా?
సంగారెడ్డి వాళ్ళు ఉన్నారు, మా పటాన్చెరు, జిన్నారం, బొల్లారం, ఐడి అన్ని కంపెనీలు ఈయనే ఉంటాయి. మొత్తం పైసలు ఇడికెళ్ళే వస్తాయి. మన పేలిపోయిన సిగాజీ కూడా సంగారెడ్డి జిల్లానే వస్తుంది. ఈ కంపెనీల పైసలన్నీ నాకేమని సంగారెడ్డి జిల్లా వాడు రేపు కొట్లాడిండి అనుకో, మెదక్ జిల్లాలో కంపెనీలు ఉన్నాయి అనుకో, ఉదాహరణకి సంగారెడ్డి ఒక జిల్లా, మెదక్ ఒక జిల్లా, సిద్దిపేట ఒక జిల్లా. మెదక్ జిల్లాలో కంపెనీలు ఉన్నాయి అనుకో, సంగారెడ్డి జిల్లాలో 100 రూపాయలు వస్తున్నాయి, మెదక్ జిల్లాలో 10 రూపాయలు వస్తున్నాయి. అంటే 100 వచ్చిన సంగారెడ్డికి 100 ఖర్చు పెట్టి 10 వచ్చిన మెదక్కి 10 ఖర్చు పెడతావా? ఇప్పుడు రేపు నోరు అడుగుతుంది నిన్ను, మొత్తం నేనే తింటున్నా కదా, నీ అమ్మ చేతుల కాళ్ళకి ఎందుకోవాలి, మొత్తం నోట్లోనే ఉండాలి, మొత్తం బలమంతా నోరుకే ఉండాలంటే ఎట్లా? నోరు బతకాలంటే కాళ్ళు నడవాలి, కాళ్ళు కూడా పోవాలి కదా ఎనర్జీ. మరి ఇదే కదా నేనే నమ్ములుతున్నా కదా, కాళ్ళకి ఎందుకు ఇస్తా అంటే ఎట్లయితుంది? సో దేశం అనేటువంటి ఒక సమగ్ర భావన లేక కొంతమంది కావాలని మూర్ఖంగా దక్షిణ భారతం అని, ఉత్తర భారతం అని ఇట్లా న్యూసెన్ చేసేటువంటి తెలివి తక్కువ పంచాయతీ తప్ప డివైడ్ కూడా అవుతుంది అంటారు కదా. ఏ కాని ముచ్చట్లు అన్నీ అయితే అంటారు అట్లా. ఇప్పుడు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందని ఒక నానుడు చెప్తాడు. రైట్. చెడు తొందరగా పోతుంది. వంశీని దొంగలు కొట్టిరట అంటాడు ఒకడు. ఇంకోటి వచ్చి చెప్తాడు ఈ అట అనేది ఎట్లుంటుందనే చెప్తున్నా. ఈడ మీ ఆఫీస్ కాడ వంశీని దొంగలు కొట్టిరట అని గ్రౌండ్ ఫ్లోర్లో అంటారు. ఆడికి ఆ లిబర్టీ కాడికి పోయేసరికి చెప్తారు మొత్తం పొడిచిపోయిరట అంటారు. ఈ కొట్టింది పోయి కత్తిపోట్లకు వస్తుంది. ఇంకొంచెం పోయి ఆడికి నువ్వు ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి పోయేసరికి అట 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 అనుకుంటూ 100వ వాడికి వచ్చేసరికి వంశీని కలిసిరట, వంశీ లేడట అని చెప్తాడు. ఇట్లున్నది కదా. వాడికి ఆడలేదు చూడలేదు, వానికి ఏం సంబంధం లేదు దానికి. నేను అడిగిన ప్రశ్నలే అన్న తప్పుంటే చెప్పును. సంగారెడ్డిలో వచ్చిన పైసలు సంగారెడ్డికే పెట్టి ములుగులు వచ్చిన పైసలు ములుగులనే పెట్టాలంటే ములుగు ఎట్లా బతకాలి? ఎట్లా బతుకుతుంది? అసలు ఏమన్నా ఉందా దీంట్లో లాజికల్ ఆర్గ్యుమెంట్ చెప్పుండ్రి. తెలంగాణకి వెళ్ళి పైసలు వచ్చినాయి మొత్తం తెలంగాణలో పెట్టుర్రి అనుకుందాం ఒక నిమిషానికి. ఇక తెలంగాణ వాడు పక్క రాష్ట్రానికి షిరిడీకి పోతలేడా? మహారాష్ట్ర వాడు రోడ్ వేయొద్దా షిరిడీకి? చల్ నేను పోతలే, నేను వేయ రోడ్ అన్నాడు అనుకోడు, బంద్ అంటే ఇక బందేనా? నువ్వు గుల్బర్గా పోతావు, బీదర్ పోతావు, కనెక్టివిటీ వద్దా నీకు? అసలు ఈ దేశం అనేటువంటి భావనని డిస్టర్బ్ చేసేటువంటి, మళ్ళీ చెప్తున్నా, ఈ సూడో నక్సల్స్, సూడో ఇంటలెక్చువల్స్, పక్కా తెలుగులో చెప్పాలంటే మేధావులు, ఫారిన్ దేశాలలో కూర్చొని పైసలు ఇస్తే ఈడ కూర్చొని టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని మేతమేసేటువంటి కొంతమంది మేధావులు. ఆ జార్జ్ సోరెస్ పేరు తీసుకొని నేను చెప్పేది చేస్తాను. మేత వేస్తే ఆవు పాలిస్తుంది, ఎంత మేత వేస్తే అంత సౌండ్ చేస్తుంది, అది అంతే. ఏముంటుంది? 1,00,000 జీతం ఇస్తే ఒక రకంగా మాట్లాడతాడు అన్న, 5 లక్షలు జీతం ఇస్తే ఇక రోజు తిడుతూనే ఉంటాడు బీజేపీని, భారతదేశాన్ని. ఇక మొత్తం దక్షిణ భారతదేశం మొత్తం అన్యాయం అయిపోయిందనే చెప్తాడు. ఏం తెలుసు ఆయనకి? అసలు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏందో తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు బేసికల్గా. అన్న డైజెస్టివ్ సిస్టమ్ అంతా పొట్టలో ఉంటుంది, డైజెషన్ అయిందంతా పొట్టలనే ఉంటుంది. అంటే జనరల్గా చాలా మందికి అట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది, మిగతా కాలు చేతులు సన్నగా అవుతుంది, అది వేరే విషయం అనుకో. కానీ డైజెస్టివ్ సిస్టమ్ లాగా ఒకటే దగ్గర అరిగిందంతా ఒకటే దగ్గర ఉంటే అట్లా ఇబ్బంది వస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశం నాది. అందరికీ రోడ్డు ఉండాలి, అందరికీ రైలు ఉండాలి, అందరికీ కరెంట్ ఉండాలి, అందరికీ మంచినీళ్ళు ఉండాలి, అందరూ నా దేశ ప్రజలు మంచిగా ఉండాలని కోరుకోవాలి. నాకు 3 పూటలు పారడైజ్ బిర్యానీ ఉంటే చాలు, నా పక్కోడు అడక తిన్నా కానీ ఏం లేదంటే ఎట్లయితే కుదరదు అట్లా. రేపు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, ఈ పక్కనున్న హైదరాబాద్ చుట్టూ ఉన్న 5 జిల్లాలోళ్ళు మా పైసలు వేరే దగ్గర పోవద్దంటే ఒకటే హైదరాబాద్ మెరిస్తే తెల్లాడితే అయిపోతుంది. అని హైదరాబాద్లో బంగారం రోడ్లు వేసి సిద్దిపేట వాళ్ళకి, ములుగోళ్ళకి రోడ్ వేయకపోతే ఎట్లయితుంది? వాడు రేపు అంటే నేను వడ్లు పండిస్తున్నా, నా కొడుక వడ్లు పంప హైదరాబాద్కి అంటాడు, ఎట్లయితుంది? కూరగాయలు పంపని ఇంకొక ఆయన అంటాడు, పాలు పంపని ఇంకొక ఆయన అంటాడు, చల్ సింగూరుకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, బంజారాబాయి సింగూరు నీళ్ళు హైదరాబాద్కి అంటాడు. లేకపోతే కృష్ణాకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, కృష్ణా నీళ్ళు బంజారాని నల్గొండ వాళ్ళు అంటారు. ఏంది హుసేన్ సాగర్ నీళ్ళు దాకా బతుకుతారా? సో అందుకని ఈ వాదన చేస్తున్నటువంటి పెద్దలకి వాళ్ళకి అన్నీ తెలుసు, నాకంటే బాగా తెలుసు వాళ్ళకి. కానీ పిడి వాదన, బీజేపీని చెడగొట్టాలి, నరేంద్ర మోడీని బదనాం చేయాలి, సౌత్లో బీజేపీ బలపడకూడదు. ఇగో ఇంతకు మించి ఆ మేధావులకి ఏం లేదు వంశీ. దిస్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. గాట్ ఇట్. అండ్ ఇట్లాంటిదే ఇంకొకటి, అంటే ఒక 5-6 ఉన్నాయి, అందులో ఒక్కొక్కటి కూడా అడుగుతా. ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా ఏదో ఒక న్యూస్ టీవీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు లైవ్ షోనే అనుకుంటా, పెట్రోల్ రేట్స్ గురించి ఒక టాపిక్ వచ్చింది. క్రూడ్ ఆయిల్ రేట్ కానీ దీని ప్రాసెసింగ్ రేట్ అంటే పెరిగినప్పుడు పెట్రోల్ రేట్ ఎందుకు పెరుగుతున్నాయి అన్న దానికి మీరు ఒక లాజిక్ ఇచ్చారు. నాకు అది పర్సనలీ నచ్చింది. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దాట్. అంటే ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవు పెట్రోల్ రేట్స్ అనే ఒక వాదనకి ఇఫ్ యూ నీడ్ టు గివ్ అన్ ఆన్సర్. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ సిస్టమ్ నడుస్తుంది వంశీ. పాత ప్రభుత్వం అప్పు చేసిపోతే నేను అప్పు కట్టాను, కొత్త ప్రధానమంత్రి అంటే దేశానికి అప్పు ఎవడిస్తాడు వంశీ?
ఇట్లా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పెట్రోల్కు క్రూడ్ ఆయిల్కి సంబంధించి జరిగినటువంటి ఒప్పందాలని కొన్నింటిని వీ కెనాట్ డిస్కస్ ఓవర్ ద మైక్, రైట్. ప్రజల ముందు ఉంచలేము. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనం ఎక్కడి నుంచి అయితే క్రూడ్ ఆయిల్ ఇట్లా తెచ్చుకునేటువంటి ఉన్నాయో ఆ దేశాలకి కొంత అప్పు బాకీ ఉండిపోయింది. భారత ప్రభుత్వం ఆ అప్పు కట్టకపోతే అప్పు ఏమవుతుంది, బ్యాంకు ఇచ్చినటువంటి వడ్డీకి వడ్డీ వేసి అది బాగా పెరిగిపోతుంది. కాబట్టి పాత ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని సందర్భాల్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా వచ్చిన ప్రాఫిట్ని ఆ పాత అప్పులు కట్టి ఆ అప్పుల్ని క్లియర్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేసింది. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు పెంచింది, తగ్గినవు ఈడున్నటువంటి 1,30,000 కోట్ల అప్పు ఉంది అనుకో విదేశాలలో, దీన్ని ఎవరు కట్టాలి? మనం గవర్నమెంట్. పాత ప్రధానమంత్రి వేసిపోయి నాకు సంబంధం లేదని ఈ ప్రధానమంత్రి లేచిపోలేడు. అట్లా అంత బాధ్యతాయుతంగా కుర్చీలు ఉన్నాయి అక్కడ. ఆ కుర్చీ ప్రధానమంత్రి అంతే. అందులో ఎవరు కూర్చున్నా వాళ్ళు ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి. ఈ హ్యాస్ టు ఒబే ద ప్రీవియస్ అగ్రిమెంట్స్ ఆల్సో. 52లో జవహర్లాల్ నెహ్రూ గారు ఏదో ఒప్పందం చేసిరు, నేను ఒప్పుకోను, నాది నాకు ఇచ్చేయంటే కుదురుతుందా? అట్లా. సో అట్లా కంటిన్యూటీ ఆఫ్ ప్రాసెస్లో పాత ప్రభుత్వం చేసిన అప్పులు కానీ ఇతరతర అంశాలు కానీ తీసుకొని మనం లెక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చే డబ్బు పెట్రోల్ మీద రోడ్ ట్యాక్స్ తీసుకుంటారు, ఎడ్యుకేషన్ ట్యాక్స్ తీసుకుంటారు, రకరకాల పన్నుల రూపం లోపల దాంట్లో తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 యూపీఏ 2 హయాంలో ఏ దేశమైనా బాగుంది అంటే రోడ్లు బాగుంటే బాగున్నాయని చెప్తారు. అమెరికాలో చెప్తారు ఒక్కొక్కరు నా కొడుకు 200 కిలోమీటర్లు పోయి రోజు ఉద్యోగం చేసి వస్తుండట అంటారు. ఎందుకు? 200 కిలోమీటర్లు వాడు 150 కిలోమీటర్ల స్పీడ్లో బ్రేక్ వేయకుండా పోయేంత గొప్పగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. కాబట్టి నీ కొడుకు 200 కిలోమీటర్లు ఉద్యోగం చేసి వస్తుండవా? నువ్వు అదే 200 కిలోమీటర్లు తెలంగాణలో భారతదేశంలో పోయి ఉద్యోగం చేసిరమ్మా, నీ కొడుకు ఇంటికి రాడిగా. ఇవాళ పోతే రేపొస్తాడు, రేపోతే ఎల్లుండి వస్తాడు కదా. అవును కదా. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకుంటే నేషనల్ హైవేస్ చాలా ఇంపార్టెంట్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక డెవలప్ చేస్తూ వస్తుంది. యూపీఏ 1 యూపీఏ 2లో పర్ డేకి వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు కొత్తగా రోడ్ వేస్తారంటే 7 కిలోమీటర్లు వేసేవాళ్ళు. యూపీఏ 1 యూపీఏ 2లో లాస్ట్కి యావరేజ్కి వచ్చేసరికి వాళ్ళు వేసింది 7 కిలోమీటర్స్ పర్ డే వేసారు. మన్మోహన్ సింగ్ అనే గొప్ప రాజనీతిజ్ఞుడు ఈ దేశాన్ని పాలించిన రోజు ఈ దేశంలో రోజు కొత్త నేషనల్ హైవేస్ ఎంత వేసారంటే పర్ డే యావరేజ్న 7 కిలోమీటర్స్ వేసారు. ఈరోజు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్నాడు, చదువుకోనోడు, మా ఏఐసిసి ఆఫీసులో క్యాంటీన్ కూడా పెట్టనీయమని ఎగతాళి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాక వంశీ ఈరోజు మేము వేస్తున్న రోడ్డు పర్ డే యావరేజ్న 32 కిలోమీటర్లు వేస్తున్నాం వంశీ. 7 కిలోమీటర్లు ఎక్కడ వంశీ, 32 కిలోమీటర్లు ఎక్కడ? ఈ హైవేలు వేసేందుకు పైసలు లేకడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నా వద్దా? సో దీనికి వచ్చే డబ్బులు ఎక్కడ వస్తాయి? పెట్రోల్ అమ్మితే వచ్చిన ట్యాక్సీల నుంచి కొంత డబ్బుల్ని మళ్ళీ ఇటు రోడ్లకు డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లా మీరు నేను ఇందాకే చెప్పినట్టు దేశం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకోవాలి. దేశం అంటే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, సౌతే కాదు అంటున్నా. ఇంకొక అలిగేషన్ అన్న, అంటే బీజేపీ పార్టీనే కొంతమంది అంటారు కదా, ఇట్స్ అ వాషింగ్ మెషిన్ అని అంటూ ఉంటారు. లోపలికి వచ్చి బయటకు వస్తే క్లీన్ అయిపోతారు. అంటే బయట ఉంటే ఈడీలని సిబిఐలని చెప్పి వాడుకొని పర్సనల్ ఎజెండా కోసం వాడుతుంది బీజేపీ పార్టీ అని ఏదైతే అంటారో. ఇఫ్ యూ నీడ్ టు ఆన్సర్ టు దాట్ క్వశ్చన్. ఒక్క పేరు చెప్పానా? ఇప్పుడు సీఎం రమేష్ని మీరు ఏర్చుకున్నారో అంటారు, లేదా సృజనా చౌదరి మీ పార్టీలో జరగగానే క్లీన్ అయిపోయిండో అని చెప్తారు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఏం చెప్పాలంటే వంశీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు సృజనా చౌదరి గారి మీద బీజేపీలో చేరే కంటే ముందున్న కేసులు ఎన్ని, సృజనా చౌదరి గారు బీజేపీలో చేరిన తర్వాత ఎత్తేసిన కేసులు ఎన్ని, ఒకసారి లెక్కుంటే చెప్పమను. ఈ మేధావులకు మళ్ళీ మేత పెట్టి అడుగు, దగ్గర ఆన్సర్ ఉండదు. సిబిఐ కేసు అట్లే ఉంది, సృజనా చౌదరి గారి మీద ఉంది, సీఎం రమేష్ మీద ఉంది, నామా నాగేశ్వరరావు గారి మీద ఉంది. మా పార్టీలో చేరిన ఏ ఒక్కరి మీద కూడా సిబిఐ కేసులు ఎత్తేలే, ఈడీ కేసులు ఎత్తేలే. ప్రోగ్రెస్ కూడా లేదంటారు కదా అని. అన్నా ఇప్పుడు ప్రోగ్రెస్ చేయాల్సిందే రఘునందన్ రావు, నరేంద్ర మోడీ గారు కాదు. ప్రోగ్రెస్ చేయాల్సింది ఈడీ, సిబిఐ. ఎవరి దగ్గర కేసు ఉంటే వాళ్ళు ప్రోగ్రెస్ చేయాలి. ఓటుకు నోటు కేసు ఎన్ని రోజులు అయిందన్న ప్రోగ్రెస్? ఢిల్లీ బోత్ దూర్ అయి భయ్ छोड़ दो ఢిల్లీ కా బాత్, ఏ తో గల్లీ కా బాత్ అయినా. రేవంత్ రెడ్డి అంటే టీఆర్ఎస్ వాళ్ళకి వడది కదన్నా. 2014లో 2015లో ఓటుకు నోటు పట్టుకున్నారు కదన్నా. 2023 దాకా మీరే తెచ్చిర్రు కదా 9 ఏళ్ళు. ఏం తెలిసిర్రా నా కేసులో? ఏం తెలిసిర్రు? ఏసీబీ తోటి కేసు పెట్టి రిమాండ్ చేసిర్రు. ఏసీబీ డైరెక్ట్లీ రిపోర్ట్స్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. చంద్రశేఖరరావు మరి 9 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండో
ఓటుకు కేసులో పట్టపగలు దొరికిన దొంగ అని టీవీలకు వచ్చి ముచ్చట చెప్తారు. మరి ఆ దొంగకు శిక్ష ఎందుకు వేయించలేదన్నా? అంటే మీరిద్దరు కూడా కాంప్రమైజ్ అయినరా? ఎప్పుడయ్యారు? కాబట్టి మాట్లాడడం ఏదైనా మాట్లాడతారన్న. నేను చర్చ ప్రారంభించుకున్న మొదటి ప్రశ్నలోనే మనం అనుకున్నాం, ఈ దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయన్న వివిధ కోర్టులలో. ఎవరి పనాలు చేస్తలేరు కాబట్టి పెండింగ్ అవుతున్నాయి. దానికి మాదెందుకు బాధ్యత అవుతుంది? మేమేం వాషింగ్ పౌడర్ నిర్మా కాదు. వాషింగ్ పౌడర్ నిర్మా అయితే నరేంద్ర మోడీ గారు 4 రోజులు జైల్లో ఉంటే తన పదవి కూడా పోవాలని క్యాబినెట్ అంతా ఒప్పుకోకుండా ఆయన ఎందుకు రాపిస్తాడు? మాట్లాడే వాళ్ళకి ఏముంటుందన్న? ఏదైనా మాట్లాడతారు. నరం లేని నాలుక కదన్నా, ఎటైనా మాట్లాడుతుంది. ఇంకోటి, మోదీ గారి ప్రస్తావన మల్టిపుల్ టైమ్స్ వచ్చింది కాబట్టి చాలా హాట్ టాపిక్. ఇది క్లారిటీ కూడా కావాలి నాకు. బీజేపీ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ప్రకారము 75 ఏళ్ళు దాటితే పిఎం పదవికి రాజీనామా ఇచ్చో లేకపోతే రాసిలేదు వంశీ. అదే ఆ క్లారిటీ కావాలి నాకు. రాసిలేదు. భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. భారతదేశానికి ఎట్లయితే ఒక రాజ్యాంగం ఉందో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఒక కాన్స్టిట్యూషన్ అని రాసుకుంటాయి. భారతీయ జనతా పార్టీకి ఒక రాతపూర్వకమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ రాతపూర్వకమైనటువంటి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ 75 ఏళ్ళకి దిగిపోవాలని లేదు. ఎందుకు వచ్చింది బయటకు? అది న్యూస్ చెప్తాను నేను మీకు. అక్కడ మార్గదర్శక మండలి అని పెట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి గారు లాంటి వాళ్ళు, అద్వానీ గారు లాంటి వాళ్ళని ఆ మార్గదర్శక మండలిలో ఉంచి అక్కడ పని నడిపించుకునే కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు, వాళ్ళ సలహాలను తీసుకున్నప్పుడు ఈ చర్చలు ఏమని ఎత్తిండ్రు. మరి యడ్యూరప్ప గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు లాస్ట్ టైం ఆయన వయసు 78 ఏళ్ళు. ఆయన ముఖ్యమంత్రి చేసిందే 78 79 ఏళ్ళకు చేసారు. మరి ఒకవేళ అది రాతపూర్వకంగా ఉంటే రాజ్యాంగంలో భారతీయ జనతా పార్టీ ఒప్పుకోకపోతుండే కదా. ఒప్పుకొనే చేసిండ్రు కదా. సో నరేంద్ర మోడీ గారు, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారి కంటే జూనియరు. వారు ప్రధానమంత్రి కుర్చీలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళని క్యాబినెట్లో ఉంచడం అనేది గౌరవప్రదం కాదు. కాబట్టి అప్పటికే వాళ్ళు 85, 90 అట్లా వచ్చున్నారు. కాబట్టి ఒక్కొక్కరు అప్పుడు మార్గదర్శక మండలి అని పెట్టి పెద్దల్ని గౌరవించడానికని పెట్టుకున్నారు. సో దాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీకి వచ్చే సెప్టెంబర్ 17వ తారీఖు రోజుకి వచ్చే నెలలో 75 ఏళ్ళు అయిపోతున్నాయి, దిగిపోవాలని అడుగుతుంది. దిగిపోవాలన్నా దిగిపోకూడదు అనేది భారతీయ జనతా పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. కాంగ్రెస్కి ఏంది? మీ దాంట్లో 54 ఏళ్ళు వస్తే కూడా యువ నాయకుడు అని చెప్తారు మీరు. మరి ముసలోడు ఎప్పుడు అంటున్నా? 54 ఏళ్ళు వచ్చిన మీ నాయకుడు ఇంకా యువకుడే అయితే 75 ఏళ్ళు వచ్చిన మోడీ గారు ఎట్లా నడుస్తారు? మీ నాయకుడు ఎట్లా నడుస్తాడు? మోడీ గారు ఎన్ని గంటలు పనిచేస్తారు? మీ నాయకుడు ఎన్ని గంటలు పనిచేస్తారు పార్టీ కోసం, దేశం కోసం? ఒకసారి ఆలోచించుకోండి. సో దట్ దెర్ ఈజ్ నో సచ్ రూల్, నో సచ్ లా రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. అవసరాల్ని బట్టి, సందర్భాల్ని బట్టి ఆ నిమిషానికి పార్టీ పెద్దల్ని గౌరవించుకోవడానికి కొన్ని సందర్భాల లోపల మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసుకొని పార్టీ ముందుకు సాగుతుంది. అది పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. పక్క పార్టీలకు ఎందుకు ఆ పంచాయతీ? అట్లంటే సోనియా గాంధీ 21 ఏళ్ళ అధ్యక్షురాలు అది చేసింది. బీజేపీలో ఒక్కరిని 6 ఏళ్ల కంటే ఎక్కువ చేసిన వాళ్ళని చూపెట్టుర్రి. ఉండదు అట్లా. మరి ఒక్కొక్క పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి చెప్పుర్రి, ఏప్రిల్ 27, 2001 నుంచి చెప్పుర్రి. ఇవాళ 25 దాకా 2025 ఉన్నాం. ఇవాళ దాకా ఎప్పుడన్నా ప్రెసిడెంట్ మారిండా? 25 ఏళ్ళకోలే. ఇంక 25 ఏళ్ళు ఉన్నాయి. ఆయన బతికుంటే ఆయనే ఉంటాడు ప్రెసిడెంట్. దానికి నేనేం చేస్తాను? ఒక్కొక్క పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మా పార్టీ కాన్స్టిట్యూషన్లో నోవేర్ ఇట్ ఈస్ రిటర్న్ 75 ఇయర్స్కి రిటైర్డ్ కావాలి. కాబట్టి మోడీ గారు, ఐ థింక్ దట్ యూ విల్ బి కంటిన్యూయింగ్. ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో ఒక 2 క్వశ్చన్స్ అడుగుతా జనరల్గా. ఒకటి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి అని. ఇంకొకటి, మీ అడ్వైస్ ఏంటి అని. సో ఈసారి అడ్వైస్ కొంచెం డిఫరెంట్గా అడుగుతా. ఫస్ట్ ఇన్స్పిరేషన్. మీ ఇన్స్పిరేషన్ అంటే మనిషి అవ్వచ్చు, బుక్ అవ్వచ్చు, సిచ్యువేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు అన్నారు కదా, అసలు యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలామంది మంచి ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్ వదులుకున్నాడు. రగన్న జర్నలిస్ట్ ప్రొఫెషన్ వదులుకున్నాడు. బాగా పైసలు సంపాదించి పెట్టే వకాలతో వదులుకున్నారు అనుకుంటారు. వీటన్నిటికంటే ఎక్కువ సంతృప్తి నేను ఇందాకే చెప్పినట్టు, మా ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేకపోయినప్పటికీ కూడా నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ప్యాషన్ లాగా అనిపించింది. ఏదో ఒకటి చేయాలి అనేది ఒక ఇన్స్పిరేషన్కి వచ్చి ఏదో చేయాలి, ఇంకా ఏదో మిగిలిపోయింది చేయాల్సింది. అంటే బేసికల్గా ఇప్పుడు నేను పుట్టిన ఊర్లో 2వ తరగతి వరకే ఉండేది స్కూల్. తర్వాత ఎడిగిపోవాలి అనేది ఒక సమస్య. అట్లా అదొక సమస్య. మా ఊరు గ్రామ పంచాయతీ కాదు, పక్క ఊర్లో మేము ఆమ్లెట్ విలేజ్, అది ఇంకో సమస్య. మా ఊరికి సరైన రోడ్డు ఉండేది కాదు, బస్సు కోసం 5 కిలోమీటర్లు నడిచిపోయేటోళ్ళం, ఇది ఇంకొక సమస్య. ఇట్లా అనేక సమస్యల మధ్యలో ఎదుగుతున్న పరిణామ క్రమంలో నాకు మొదటి నుంచి కూడా కొంత సేవ చేయాలి, సమాజానికి ఏదో చేయాలి, చేస్తూ గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని. సో ఇవన్నీ చూస్తూ వచ్చిన పరిణామ క్రమం లోపల నేను ఎన్నుకున్న ఏ వృత్తి కూడా
నేను 100% ఆ వృత్తికి న్యాయం చేసిన, అది సమాజానికి సరిపోయేంత చేయలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి ఈ దేశానికి సేవ చేసి మార్పు తీసుకురావాలి. అప్పుడు గోడల మీద రాష్ట్రాలు మంచిగా ఉన్నప్పుడు ఎలక్షన్లలో ఓటేయరని ఇష్టం ఉన్నట్టు రాష్ట్రాలు. తర్వాత మాకు కొంచెం బుద్ధి వచ్చిన తర్వాత నేను ఒక ఎన్నికల అధికారి పేరు విన్నా, టిఎన్ శేషన్ అని, మీకు గుర్తుండి ఉంటుంది. ఇంటి గోడల మీద రాయాలంటే ఇంటి ఓనర్ తోటి పర్మిషన్ తీసుకోవాలి, చట్టంలో ఉంది, అది అందరికీ తెలుసు. కానీ ఆచరణలోకి తీసుకొచ్చి బయటి ప్రపంచానికి చెప్పింది ఎవరంటే శేషన్ గారు. మైక్ పెట్టి ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి 12ంటికి కొరత అంటే రూల్స్ ఒప్పుకోను 10 గంటలకే బంద్ చేయాలని చెప్పింది కూడా శేషన్ గారే. సో ఎన్నికల సంఘం రూల్స్లో ఉన్నాయి, కానీ ఎవరు బయటికి చెప్పకపోదురు. శేషన్ అనేట ఆయన మొదలుపెట్టిండు మార్పు రావాలి ఎన్నికల సిస్టంలో అని. ఆయన ఇన్స్పిరేషన్, ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ ఎలక్షన్ కమిషనర్స్. అట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రాట్ అనుకుంటేనే ఈ దేశం మారితే మనం కూడా ఆలోచించుకోవాలి కదా, ఈ దేశానికి ఏదో చేయాలనే తపన కొద్ది వచ్చిన వాళ్ళం కదా అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్ అంతే. అయితే మంచి చేయాలనే తపనే మనకి ఇన్స్పిరేషన్ అంతే. అయితే ఇప్పుడు అడ్వైస్ గురించి అడుగుదాం అనుకుంటున్నా కదా, అడ్వైస్ కూడా స్పెసిఫిక్గా ఫ్యూచర్లో పాలిటిక్స్లో దిగుదాం అనుకుంటున్న వాళ్ళకి కనుక మీరు అడ్వైస్ చేయాలంటే వాట్ ఈస్ దట్ యువర్ అడ్వైస్? చాలామంది ఏమంటారంటే నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేవండి అంటారు. ఇది బంద్ చేయండి మీరు. లైక్ మెడిసిన్, లైక్ ఇంజనీరింగ్, లైక్ లాయర్, లైక్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. పెద్దలు ఒప్పుకోరు కదా ఫస్ట్. నేను అదే చెప్తా ఉన్నా, పిల్లలకి ఏది ఇష్టమో ఆ పని చేయనిస్తే దే విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. ఓకేనా? పివి సింధుని కూడా బలవంతంగా స్కూల్కి తీసుకుపోతే ఆమె షెట్లర్ అయ్యేది కాదు కదా. రెగ్యులర్గా ఆమెను స్కూల్లోనే కట్టేసి పడేసి అదే పుస్తకాల పురుగు అయ్యేదేమో బహుశా. అయితే ఒక డాక్టర్ అయ్యేది కావచ్చు, కానీ ఈ దేశానికి పేరు తెచ్చేది కాదు కదా. ఏం లేకపోతే అన్నం కోసం పరిగెత్తిన వాళ్ళు చాలామంది అథ్లెట్లు అయ్యారు ఈ దేశంలో. ఆడపిల్లలకు ఆటలు ఎందుకు అనుకుంటే మరి పీటీ ఉషా వచ్చేది కాదు కదా. ఇలా వారు గౌరవనీయురాలు రాజ్యసభ సభ్యురాలుగా ఎదిగి వచ్చింది, అవునా? ఆడపిల్లలకి బాక్సింగ్ ఎందుకని అనుకుంటే నిఖిత్ జరీన్ అనేట ఆమె వరల్డ్ ఛాంపియన్ రాకపోతుంటుండే కదా నీకు. సో అట్లా లేకపోతే ఆడపిల్లలు పోయి ఆ పర్వతారోహణ ఎందుకు చేయాలి అని అనుకుంటే ఆడపిల్లల్ని రెస్ట్రిక్ట్ చేసి ఉంటే ఇంకా మంచు కొండలకి నీకెందుకు బిడ్డ అని వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే మలావత్ పూర్ణ గాడిదాకి ఎట్లా పోయేది? సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్. నీకు ఏది నచ్చితే అది చెయ్యి. ఈ ప్రపంచంలో నీకు కావాల్సినంత స్పేస్ ఉంది, నీకు కావాల్సినంత స్కోప్ ఉంది. ఫస్ట్ నీకు కావాల్సింది నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. చేస్తామంటావా? సగం మంది దీంతో మొదలు పెడతారు. చంద్రశేఖరరావు మీద పోటీ చేస్తే గెలుస్తా అంటావా? ఇంకా అయిపోయా. యూ డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆన్ యూ. నేనే గెలుస్తా అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. రైట్. సో ఇప్పుడు మీరు ఒక 100 మీటర్స్ రన్నర్స్ దగ్గరకు పోతే ఒకరొకరు సంబంధం లేని వ్యక్తులు ఉంటున్నాడు. ఎవరి బలమైందో ఎవరికి తెలియదు, ఎవరి బలహీనత ఏదో ఎవరికి తెలియదు. అంతే, పిస్టల్ సౌండ్ వచ్చింది, వాళ్ళ కాళ్ళు పరిగెత్తడం స్టార్ట్ చేస్తే అంతే. ఎవ్రీ వన్ విల్ ట్రై టు రీచ్ ద గోల్ ఫస్ట్. అట్లుండాలి. కానీ అక్కడ నా పక్కన ఉన్నాడు, నాకంటే బాగా ఉన్నాడు, లావుగున్నాడు, బాగా పరిగెడతాడేమో అని నువ్వు ముందే డిమోరలైజ్ అయినావు అనుకో, యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. ఫస్ట్ యూ ఫిక్స్ ఏ గోల్. నీ గోల్ ఏందనేది నువ్వు నిర్ణయించుకో. ఆ గోల్ను నేను మాత్రమే రీచ్ అవుతానే కాన్ఫిడెన్స్ తోటి ఉండు. పని మొదలుపెట్టు, కలలు గంటూ పడుకోకు, పని మొదలుపెట్టు, పని చేయడం మొదలుపెట్టు, యూ విల్ రీచ్ యువర్ గోల్. రైట్. ఉత్త కూర్చొని మాటలు చెప్తానైతే గెలవు, గ్రౌండ్లోకి వస్తేనే గెలుస్తావు. రైట్. అందుకని నీ శరీరాన్ని నువ్వు వంచడం నేర్చుకో, నీకు నచ్చిన ప్రొఫెషన్ నేర్చుకో. తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి, పిల్లల్ని బలవంతం చేసి శ్రీ చైతన్యలు, నారాయణలు, ఎంసెట్లు, ఇంజనీరింగ్లు, డాక్టర్లు ఇది కాదు అంటున్నా. వీటికంటే మించిన ప్రొఫెషన్ చాలా ఉన్నాయి. దయచేసి అటువైపు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఈ దేశం మార్పు కోరుకుంటుంది, మార్పు వస్తుంది. పిల్లలు కూడా భవిష్యత్తు కోసం మంచిగా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.